తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నవారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. నందిని సిద్ధారెడ్డి గారి సృజన స్వరం రికార్డ్ చేయడం అంటే ఒక రకంగా తెలంగాణ చరిత్రను, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను రికార్డ్ చేస్తున్నట్టే. నందిని సిద్ధారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మురళీకృష్ణ గారు, సృజన స్వరంకు నన్ను పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ సాహిత్య మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మనము మీ సృజన గురించి, మీ రచనల నేపథ్యం గురించి చర్చించుకునే కన్నా ముందు మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీరు పెరిగిన వాతావరణము, పరిస్థితులు మిమ్మల్ని సృజనాత్మక కవిగా మలిచాయి, వివరిస్తారా? మాది పూర్వం మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న కొండపాక మండలం బందారం గ్రామం. బందారంలో చిన్న రైతు కుటుంబం. అది ఈ రైతు కుటుంబం ముఖ్యంగా మా ఊరికి సంబంధించినంత వరకు మా ఊరికి నీళ్ళ కొరత బాగా ఉంది. బందారంని ఇంకొక రకంగా చెప్తే బండారం అని కూడా అంటారు. అంటే అక్కడ ఇక్కడ బావి తవ్వినా కూడా బండలు పడతాయని బండారం అని కూడా అంటారు. మా దగ్గర మొత్తంగా వానలు కూడా తక్కువ పడతాయి. కంపారిటివ్గా మిగతా గ్రామాలతో పోల్చినప్పుడు వానలు కూడా తక్కువ పడతాయి. అందుకని వ్యవసాయానికి అనివార్యంగా చెరువో బావో తప్ప వేరే మార్గం లేని పరిస్థితి. బావులు బండలు పడతాయి, చెరువులో ఎప్పుడో తప్ప నిండదు. కనుక మా ఊళ్ళో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడినప్పటికీ అది జీవితం వెళ్ళక, జీవనం గడవక అక్కడ చాలామంది చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నాకు మొదటి నుంచి కూడా గ్రామం మీద నాకు అవ్యాజమైనటువంటి ప్రేమ. అక్కడ నీళ్లు లేకపోయినా మనుషులు చాలా సంస్కారంతో, మానవత్వంతో, ప్రతి ఒక్క పాత్ర మా ఊర్లో ఉండేటటువంటి ప్రతి మనిషిని చూస్తే నాకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ అప్పట్లో, ఇప్పుడు కూడాను. సో నన్ను కవిగా మలిచిన లేదా ఒక సాంస్కృతిక సేనానిగా మలిచినటువంటి వాతావరణంలోకి వెళితే నాకు ఇంట్లోనే ఒక మంచి, అంటే మా ఫాదర్ ఎక్కువగా చదువుకోలేదు, కానీ ఆయనకి వామపక్ష భావాలు ఉండేవి. ప్రజలు అంటే బాగా ఇష్టం ఉండేది. మా ఊర్లో మా ఫాదర్ని ఒక్క మాటలో చెప్పవలసి వస్తే, ఊర్లో ఎవరింట్లో ఏ చావు జరిగినా ఆయన వెళ్ళి కూర్చొని శవం దహనమయ్యేదాకా ఉండి ఇంట్లోకి వస్తాడు. అప్పటిదాకా రాడు, తినడు, ఏం చేయడు. సో అదొకటి ఆయన ప్రజాకు సంబంధించిన దృక్పథానికి సంబంధించి. రెండోది ఏంటిదంటే, మా వాడకు తెలిసి అప్పట్లో చాలా భార్యాభర్తల గొడవలు చాలా ఏంటి. పొద్దునంతా బాగానే ఉండేవాళ్ళు, సాయంత్రం ఆమె పనికి పోయి వస్తుంది, 7 తాగి వస్తాడు, ఈయన కూడా పనికి పోయి వస్తాడు, కానీ కొంచెం తాగి వస్తాడు. ఆ సాయంత్రం 7-8 గంటలకు ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లోకి వెళ్ళో ఒక గొడవ, అంటే భర్త భార్యను కొట్టడం, ఆమె బజార్లో పడడం. ఒక రకంగా నాకు అది మంచి సంప్రదాయం అని అనిపిస్తుంది. భర్త భార్యలు కొట్టుకుంటే బజార్లోకి వస్తారా అని అంటే అంటారు కావచ్చు, కానీ 2 దెబ్బలు పడంగానే ఆమె బజార్లో కొరికొచ్చేది. బజార్లో కొరికి రాగానే ఇండ్రా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇండ్రా అనగానే మేము చిన్నపిల్లం కదా, విని ఎవరో కొడుతున్నట్టున్నారు, పలానా కావచ్చు అని అంటే వెంటనే మా బాబు వెళ్ళి ఆ కొట్టుటోని మందలించి, ఇట్లా కొడతారా అది ఇది అని మొత్తానికి ఆపి ఆమెను కాపాడి మంచిగా చూసుకోవాలి బిడ్డ, అది ఇది అని చెప్పి ఏదో చెప్పి అట్లా చూసి వచ్చేవాడు. కాబట్టి ఆయన పద్ధతి కూడా ఏంటిదంటే, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా అన్నిట్లలో నిలబడే మనస్తత్వం ఆయనది. అంటే దానికి కారణం ఏంటిదంటే, ఆయన కొంచెం చిన్నప్పుడు తల్లిదండ్రి లేక పెరిగాడు. తల్లిదండ్రి ఆలన పాలన లేదు. సో ఇంకెవరింట్లో ఉన్నాడు కనుక ఆయనకు కొంచెం భూమి ఉన్నప్పటికీ ఇంకోరి కింద ఉన్నాడు కనుక వాళ్ళ చేత కొంత వివక్షగా చూడబడినటువంటి ఒక నేపథ్యం ఆయనకు ఉన్నది. దాని తర్వాత ఆయన కమ్యూనిస్టుగా, అప్పుడు నిజాం వ్యతిరేకంగా రజాకారులు నిజాం వ్యతిరేక పోరాటంలో ఈయన భాగస్వామి. రజాకారులకు వ్యతిరేకంగా గ్రామాల్లోకి వచ్చి రజాకారులు చేసిన హింసను ఎదిరించడానికి ఆయన కూడా ఒక సైనికుడిగా మారినటువంటి పరిస్థితి. కనుక మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, మా ఇంట్లో ఒక దూలానికి వేలాడుతూ ఒక జీన్ ఉండేది, కళ్యం, గుర్రము ఎక్కడానికి ఉపయోగించే జీన్ ఉండేది గుర్రానికి సంబంధించి. అది ఏంటిది అని అడిగితే, మీ బాబుకు గుర్రం ఉండేది ఇంతకుముందు అని మా అవ్వ చెప్పేది. ఆ గుర్రం మీద ఎక్కి ఆయనకు నాటు తుపాకీ, ఈ తుపాకీ అది పట్టుకొని 2-3 దాదాపు 5-8 గ్రామాల వరకు ఆయన గ్రామరక్షక దళంలో ఉండి కాపాడిండు అని చెప్తుండే. ఆయన నోరు తెరిస్తే ఎక్కువ రజాకారుల ముచ్చటే చెప్తుండే. సో నాకు ఇంట్లో సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ, ఒక సామాజిక చైతన్యం కలగడానికి ఆయన కారణం, ప్రజల పట్ల ప్రేమ కలగడానికి కూడా ఆయన కారణం. రెండవది ఆయన పాడుతుండే. ఆయన కూడా తాగే అలవాటు ఉంది. సాయంత్రం కాగానే 3 గంటలకు 4 గంటలకు తాటి చెట్ల కిందికి వెళ్ళి, తాటి వనంలోకి వెళ్ళి కొంచెం తాగి అప్పుడు సరదాగా వచ్చి ఉండి, ఆయనకు మూడ్ మంచిగా ఉంటే ఆ టైంలో ఒక రకంగా కలు తాగిన నేపథ్యంలో అప్పుడు పాట అందుకునేవాడు. అప్పుడు సినిమా పాటలు ఉండొచ్చు, కానీ ఆయనకు తెలియదు పాపం. సినిమాలు చూసిన, సినిమాల ఏమి ఆ జ్ఞానం కానీ ఆ పిచ్చి కానీ లేదు ఆయనకు. అందుకని ఆయన అప్పుడు పాడేటి అన్నీ కూడా కమ్యూనిస్ట్ పాటలే పాడేది.
లేదా పోలీస్ పటేల్ మీద అవునంటావా లేదా కాదంటావా ఓ పోలీస్ పటేల్ అని అదే పాడుతుండే. అట్లా ఏదో ఒక పాట పాడుతుండే. ఆయనకు ఒక పుంగి ఉండేది. పుంగి అంటే బయటకు ఎక్కువ సౌండ్ వచ్చేందుకు దగ్గర పెట్టుకొని పాడుతుండే. సో అందరికి వినబడేటట్టు పాడుతుండే ఆయన. ఇక వాడకున్న మాది బీసీల వాడ. ఇక వాడకున్న వాళ్ళు కూడా ఇవాళ పటేల్ మంచి హుషారు మీద ఉన్నాడని ఆ పాట వినేది. అదొక సరదా ఉండేది. అట్లా నాకు ఇంట్లో ఒక కళల పట్ల అభిమానం, తర్వాత సామాజిక చైతన్యం, ఈ రెండు ఇంట్లోంచే మొదలైనవి. తర్వాత మా ఇంటికి ఒక పత్రిక వచ్చేది, విశాలాంధ్ర పత్రిక వచ్చేది. ఆయన కమ్యూనిస్ట్ అభిమానం చెప్పిన కదా, విశాలాంధ్ర పత్రిక. మా ఊరికి ఒకే ఒక్క పత్రిక వచ్చేది, అది విశాలాంధ్ర పత్రిక. అది మా ఇంటికి వచ్చేది. అది కూడా ఇవాళ పత్రిక రేపు పోస్టులు వచ్చేది. ఈ రోజు కాదు, రేపు పోస్టులు వచ్చేది. ఆ రేపు పోస్టులు వస్తే దాంట్లో అప్పటికి ఈ వచన కవిత వచ్చేది కదా, దానికి తెలియదు అది వచన కవిత అంటారని, అదంతా తెలియదు ఆయనకు. దానికి ఆయన పెట్టుకున్న పేరు ఏంటిదంటే, అందులో వస్తే దాన్ని మంచిగా అనిపించినప్పుడు, ఆ భాషను ఏదో మంచిగా అనిపించినప్పుడు, ఆయన తక్కువ చదువుకున్నాడు, ఒక పేపర్ చదివే జ్ఞానం పార్టీలోకి పోయినాక నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నప్పుడు ఈ పత్రిక చదివినప్పుడు ప్రతి అక్షరం చదువుతుండే. అందులో ఎక్కడన్నా ఈ కవిత్వం ఇట్లాంటిది, వచన కవిత అట్లాంటిది వస్తే దాన్ని మూగ పాట అని పేరు పెట్టుకున్నాడు. అంటే పాటనే గొంతెత్తి పాడేది, ఇదేమో వరుసగా చదువుకుంటూ పోయేది. ఇది మూగ పాట అని పెట్టుకొని కొంచెం షిగం స్టైల్లో చదివేవాడు. ఆయన ఒక విచిత్రమైన స్టైల్లో చదివేవాడు. దాంట్లో నాకు బాగా గుర్తున్నది, నాకు తిలక్ది అని తెలియదు కానీ వెళ్ళిపోండి అని తిలక్ది ఒక కవిత ఉంటుంది. అది విశాలాంధ్రలో వచ్చయింది. అప్పుడు నాకు తిలక్ దాన్ని తెలియదు, కానీ అది తరచుగా వాడుతుండే ఆయన. ఎవరి కోసం వెతుకుతుంటారు, దేనికోసం, చెట్లమ్మట పుట్లమ్మట, బిస్మార్క్ను అడుగు, ఆయన అడుగు, ఈయన అడుగు అని ప్రపంచంలో ఉండే చాలామంది నియంతల పేర్లు చెప్పి వాళ్ళ చేతుల్లో చనిపోయినటువంటి ఈ సమాధుల గట్లంబట ఎందుకు వెతుకుతున్నారు, దేనికోసం వెతుకుతున్నారు అని ఇట్లా చదువుతుండే, వరుస పెట్టి చదువుతుండే. అది ఏదో సంథింగ్ ఒక ఆకర్షణ కలిగేది. ఇది ఒక కారణం ఇంట్లో. రెండవది ఏంటిదంటే, ఊరు అన్న తర్వాత మీకు అంత తెలిసిందే, బ్రహ్మాండమైనటువంటి జానపద సాంస్కృతిక వాతావరణం ఉండేది. తెలంగాణలో అన్ని గ్రామాల్లో ఉన్నట్టు మా గ్రామంలో మరింతగా ఉండేది. మా గ్రామం 2 కళలు ప్రసిద్ధమైనటువంటి, మా ఊరికే ఒక చిందు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు బందారం చిందు వాళ్ళు అందరూ. సో ఆ చిందు భాగవతాలు మా ఊర్లోనే ఉండేవాళ్ళు కనుక, మా ఊర్లో ఉండి వేరే ఊళ్ళకి తిరిగేవాళ్ళు కనుక బందారం కిందనే వాళ్ళు ప్రసిద్ధులు. వాళ్ళు తరచుగా ఎండాకాలం వచ్చిందంటే పగటిపూట, చలికాలం అయితే రాత్రిపూట, వాళ్ళు దాదాపు సంవత్సరంలో ఒక 3-4 నెలలు ఈ చిందు భాగవతాలు ఆడేవాళ్ళు. అది ఒకటి బాగా ఆకర్షణ. అంటే విపరీతంగా నన్ను ఆకట్టుకున్నటువంటి జానపద కళారూపాల్లో చిందు భాగవతం బాగా. అప్పుడు పాత్రల యొక్క సున్నితత్వం, మనస్తత్వం చాలా ఆశ్చర్యంగా ఉండే అంశం ఏంటిదంటే, అందులో రాములు అనే ఒక అతను ఆడపాత్రలు వేసేవాడు. వాళ్ళ అన్న కొమరయ్య అనేట ఆయన మగ పాత్రలు వేసేవాడు. అంటే రాముడు ఈయన సీత. వాళ్ళు నిజ జీవితంలో అన్నదమ్ములు, కానీ నాటకంలో భార్యాభర్తలుగా ఉండి ఈయన నాటకం వేస్తే మళ్ళీ ఇద్దరు పోటీ పడేది. నువ్వు గొప్పనా నేను గొప్పనా. ఈయన ఆడపాత్ర వేసి బ్రహ్మాండంగా మెప్పించేవాడు, ఆయన మగ పాత్ర వేసి బ్రహ్మాండంగా మెప్పించేవాడు. ఇద్దరి మధ్యన పోటీ ఉండేది, నిరూపించుకోవాలనే పోటీ. ఆ పోటీ కూడా బాగా నచ్చేది. అంటే ఇద్దరు బాగా చేసేవాళ్ళు. ఇద్దరు బాగా చేసినప్పుడు నాకు ఎందుకో మొదటి నుంచి కూడా కొంచెం సీత పక్షపాతిని, నేను స్త్రీ పక్షపాతిని కూడా. నాకు మా ఫాదర్ మీద చాలా ప్రేమ, బట్ మా అమ్మ మీద కూడా ప్రేమ. అయితే మా ఫాదరు ఊర్లో, ఇందాక చెప్పిన కదా, వాడలో ఎవరు ఇంట్లో గొడవైనా కూడా వాళ్ళు బజార్లకు రాగా నేను ఊరికి ఆపుతుండే. కొడతారా, ఆడోళ్ళని కొడతారా అని అంటుండే. కానీ ఈయన ఇంట్లో వచ్చి ఈయన కొడుతుండే, మళ్ళీ ఈయన అందరికి చెప్తుండే, ఈయన ఇంట్లోకి వచ్చి మళ్ళీ కొడుతుండే, మా అవ్వని కొడుతుండే. కాబట్టి మా అవ్వ మీద నాకు కొంచెం సానుభూతి కూడా ఎక్కువ. తర్వాత మా అవ్వదేమో ఇంటెనక ఆడోళ్ళ ప్రపంచం. ఆమెకు ఆడోళ్ళ కష్టాలన్నీ చెప్పుకోవడానికి వాళ్ళంతా వచ్చి 10 మంది మా ఇంటెనక కూడుదురు. ఇంటెనక కొంత జాగుంది, మాకు ఇంటి ముందట కొంత జాగుంది. ఆ ఇంటెనక తలుపు తీయంగానే వడ్లోళ్ళు, మా ఇంటెనక అంతా వడ్లోళ్ళు, వడ్ల కమ్మరోళ్ళు, వాళ్ళంతా వచ్చి ఆడోళ్ళంతా ఆమె చూడని కష్టాలు సుఖాలు చెప్పుకునేవాళ్ళు. ఈ మొగోళ్ళు లేదా ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి వీళ్ళంతా వచ్చి పెద్ద పంచాయతీలన్నీ మా ఫాదర్కి వచ్చి ఇంటి ముందట జరిగేవి. సో ఇంటి ముందట ఒక ప్రపంచం, ఇంటెనక ఒక ప్రపంచం కూడా ఉండేది. మధ్యలో నా ప్రపంచం. నేను ఇటు వినేవాడిని, అటు వినేవాడిని. కానీ ఎటు విన్నా కొంచెం ఎక్కువ స్త్రీల పట్ల వాళ్ళు అందరి, అంటే పగలంతా చేస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ పని చేస్తారు, వీటన్నిటితో పాటు దెబ్బలు తింటారు, కొంచెం ఎక్కువ పాపం ఏడుస్తారు, మళ్ళీ జాలి కలిగేది. అట్లాంటి ఒక వాతావరణం. నాకు ఈ నాటకం చూస్తున్నప్పుడు స్త్రీల పట్ల, సీత పాత్ర పట్ల లేదా ద్రౌపది పాత్ర పట్ల, వీటన్నిటి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉండే. ఈయన అంత బాగా నటించేవాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఏడుస్తే నిజంగా మనకు ఏడుపు వచ్చేది, అంత సున్నితంగా ఉండేది. అప్పుడు దానికి తగిన లయ అది అంతా మీకు అంత తెలిసిందే. ఒకసారి ఈయన పాదాల మీద పడి భర్తను ప్రాధేయపడబోతుంటే ఒకసారి కాల్వకి ఇట్లా అనేది ఆయన. అంతే, యాక్షన్ అనేది మనకు అప్పుడు తెలిసేది కాదు, ఇది నటన అని. ఈ కాలుతో ఇట్లా అనగానే వీళ్ళు పోయి అటు పడేది. ఇటు పడ్డప్పుడు తబలా మీద పెద్ద చప్పుడు వేసేవాళ్ళు. చప్పుడు వేయంగా అబ్బా ఇంత కొట్టిండా అన్న ఫీలింగ్తో మనకు లోపల బాగా దుఃఖమయ్యేది. ఇదంతా నటన అనే విషయం కూడా తెలియదు అప్పటి. అంటే అంత లీనమైపోయేది. సహృదయుడు దాంట్లో లీనమైపోవాలనేటువంటి మాట ఒకటి అంటారు. సహృదయుడు ఎవరు అని అంటే, ఒక రసంలో
తన పరిస్థితులన్నీ మార్చి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి ఆ సన్నివేశంలో లీనమైన వాడు సహృదయుడు అన్నారు సంప్రదాయ నిర్వచనం. సో అట్లా నేను దాంట్లో లీనమైపోయాడిని. ఇంత లీనమైపోయి బాధపడి అదంతా అయిపోయి నాటకం అయిపోయేటప్పుడు లేదా ఇంకొంచెం ముందో మధ్యలో దీనికో పోయినప్పుడు కొంచెం అటు పోతే ఆయన ఆడవేషంలో ఉండి సిగరెట్ తాగేవాడు, బీడీ తాగేవాడు. టకటక బీడీ పిలిచి లోపలికి వస్తుండే. ఆ బీడీ తాగుతుంటే మళ్ళీ అరే ఇప్పటిదాకా ఇట్లా అనిపించేది. ఆడపాత్రలో బీడీ తాగితే అది కూడా కొంచెం రసభంగం జీర్ణమయ్యేది కాదు. అంటే మనం ఆ పాత్రలో లీనమైనాం, మళ్ళీ నటన అనే విషయం అప్పుడు తెలిసేది. అయితే అట్లా నాకు ఈ చిందు భాగవతం ద్వారా పొందిన స్ఫూర్తి ఒకటి ఉంది. రసానుభూతి రసభంగం కూడా రెండు. అంటే ఒక అనుభూతి నుంచి మళ్ళీ ఒక వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళంతా నటులే కదా, ఇది వేషమే కదా అనే ఫీలింగ్ ఉండేది. అంటే అట్లాంటి ఒక భావన చిన్నతనం నుంచే ఉండేది. పైగా నాకు ఇంకొక మంచి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు అందరూ ఏంటిదంటే, నేను నాటకం చూడడం మొదలుపెట్టినప్పుడు నుంచి, అంటే మొదటి పాత్ర ఇంకా రాకముందు వచ్చి పోయి కూర్చున్నామంటే మొత్తం నాటకం అయిపోయిన తర్వాత చివరికి వచ్చేవాడిని నేను. అందుకని మిగతా వాళ్ళంతా నిద్రపోతారు, నేను నిద్రపోకుండా చూస్తాను అనే పేరు నాకు చుట్టూ ఉండే మా పక్కింటోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో కలిసిపోయేవాళ్ళు. వాళ్ళంతా ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అది నిలుపుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. నిద్ర వచ్చినా కూడా నేను నిద్రపోయేవాడిని కాదు. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇతరులు మెచ్చుకుంటే సంతోషం కూడా అయ్యేది. దానికోసం చాలా పనులు చేసిన. అట్లా ఆ పద్ధతిలో అంత ఇష్టం ఉండేది. అందుకని నేను ఇక్కడ రాసిన కూడా మంచితనాన్ని జీవితాంతం మోయడం కూడా చాలా కష్టమని. పేరు వచ్చినాక ఇంకా మనం దాన్ని పోగొట్టుకోలేము, చాలా కష్టం అవుతుంది. అట్లా అదొకటి. రెండవది ఏంటిదంటే, మా ఊరికే పరిమితమై లేదా మా ఊరిలోనే స్థిరపడిన శారద గాయకులు ఉండేవాళ్ళు. శారద గాయకులు అంటే బుర్రకథ లాంటిది. జానపద దాంట్లో బహుశా నాకు తెలిసి బుర్రకథకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మౌలిక రూపం శారద కథ. శారద అంటే వీణ అలాంటిది. వాళ్ళ చేతిలో ఉండే వీణ లాంటి పరికరాన్ని శారద అంటారు. అది వాయిస్తారు కనుక, వాయిస్తూ కథ చెప్తారు కనుక శారద కథ అంటారు. అయితే వాళ్ళని శారద కథలు అంటారు, శారద కాండ్రు అంటారు, శారద కాళ్ళు అంటారు. అది దాదాపు బుర్ర కథనే. అయితే అది ఇలా గమ్మత్ ఏంటంటే, ఒక అతను మగ ఆయన కథ చెప్తుంటాడు, కథకుడు ఆయన. ఇద్దరు ఆడవాళ్ళు దానికి తోడు ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఒక మగ ఆయన ఒక ఆమె కానీ. సాధారణంగా వాళ్ళ ఇళ్లలో 2 పెళ్ళాలు చేసుకునే ఇది ఉంటుంది కనుక ఇద్దరు బుర్రలకు వస్తారు, ఇద్దరు బుర్ర కథలు. అట్లా అదొకటి శారద కథ ఉండేది. వాళ్ళు కళ్ళాల మీద అడుక్కునేవాళ్ళు. అంటే పంటలు వచ్చిన తర్వాత కళ్ళాలన్నీ తిరిగి అడుక్కునేవాళ్ళు. మా ఊర్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు రీసెంట్ హిస్టరీ చెప్పేవాళ్ళు. ఈ సింధు భాగవతాలేమో పౌరాణిక నాటకాలు ఎక్కువ, వీళ్ళు సాంఘిక చరిత్రలు ఎక్కువ. అంటే రీసెంట్ వీరగాథలు, సమీప భవిష్యత్తులో 100 ఏళ్ల కింది 200 ఏళ్ల కింది రుద్రమదేవి కథను, లేదా ఆర్యమరాఠీల కథ, లేదా ఆరుట్ల రామచంద్రారెడ్డి కథ, రజాకార్లకు వ్యతిరేకం, ఇట్లాంటి కథలు చెప్పేవాళ్ళు. ఈ కథలు కూడా నాకు బాగా నచ్చాయి. దాంట్లో రసం బ్రహ్మాండంగా పండించేవాళ్ళు. ఇది మొత్తం ఇందులో పాత్రలు ఉండవు కానీ వీళ్ళు స్వయంగా పాత్రలోకి ప్రవేశించేవాళ్ళు ఆ పాత్ర వచ్చినప్పుడు. సో ఇదొకటి నాకు బాగా ఆకర్షించేది. మా ఊళ్ళో వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకుంటే, ఆయన మల్లయ్య అని, శారద మల్లయ్య అని ఆయన కథకుడు. అట్లనే శారద రామి అని, బిచ్చప్రామి అనేవాళ్ళు. ఆ రామి అనేటవే ఆయన భార్య. వీళ్ళిద్దరికి మళ్ళీ పోటీ. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కానీ పోటీ పడి కథలు చెప్పేవాళ్ళు. నువ్వా నేనా అన్న పద్ధతులు ఉండేది. పాత్ర తీసుకుంటే ఒక పాత్ర ఆమె తీసుకునేది, ఒక పాత్ర ఈయన తీసుకునేది. ఆ వర్ణించి చెప్పేటప్పుడు తీసుకొని వాళ్ళు పోటీ పడి వాళ్ళిద్దరి మధ్యనే భార్యాభర్తలే కానీ కళాకారులుగా పోటీ ఉండేది. సో అదొకటి నన్ను బాగా ఆకర్షించేది. అద్భుతంగా ఆమె పాడేది, ఇతను చెప్పేది. సో ఈ 2 రూపాలు నాకు బాగా ఆకర్షించినాయి. అప్పుడప్పుడు వచ్చే ఒగ్గు కథకులు, హరికథలు ఇవన్నీ కూడా ఆకర్షించినాయి. మమ్మల్ని అడుక్కునే వాళ్ళు దేవినోళ్ళు అని ఉన్నారు. మమ్మల్ని అంటే కాపోళ్ళని అడుకుంటోళ్ళు, రెడ్డి అని అడుకుంటోళ్ళు. ఇక మాకు ఒరిజినల్గా రెడ్డి అనేది తర్వాత వచ్చింది కానీ దానికంటే ముందు కాపోళ్ళు అనేవాళ్ళు. మా బాబు పేరు కానీ వీళ్ళందరి పేరు తోకలు లేవు, ముందు రెడ్డి అని లేదు, బాలసిద్ధయ్య పటేల్ అట్లా ఉండేది. అట్లా ఎవరికైనా అయ్యనే కానీ రెడ్డి లేదు. ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 70 వచ్చే వరకు అందరు రెడ్లు అయిపోయారు. మళ్ళీ వీళ్ళందరికీ రెడ్డి తోకలు తాలి. అట్లా మమ్మల్ని నడుకోవడానికి, రైతుల్ని కాపు వాళ్ళని నడుకోవడానికి దేవినోళ్ళని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏడాదికి ఒకసారి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఒక 4 రోజులు మా ఊర్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంటింటికి వచ్చేవాళ్ళు. అంటే కొన్ని కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో మా ఇంట్లో ఒక 4 రోజులు ఉండేవాళ్ళు. ఇక మా 4 రోజులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇక మాకు పూర్తి సంతోషం. రాత్రి కథ వినడమే కాకుండా పగలంతా వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉంది. అది ఒక ప్రేరణ. ఇట్లా ఎన్నో రకాలుగా చూసినప్పుడు చాలా ఒక సాంస్కృతిక వాతావరణం, బ్రహ్మాండమైనటువంటి సాంస్కృతిక వాతావరణం ఉండేది. శనివారం వచ్చిందంటే భజన చేసే బృందాలు ఉండేవి. మా ఇంటి పక్కకే ఒక కొమ్మటాయిన ఉండే, వాళ్ళ ఇంటికాడ కూర్చొని భజన చేద్దాం. సో ఈ భజన కూడా చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే రోజు పోవటం, ఒక కమిట్మెంటు, తనతో ఉండే పాటలు, కీర్తనలు, భజన చేయటం, రాత్రి దాకా మేల్కోవటం, అది ఏడాదికో 2 సార్లు పెద్ద ఉత్సవాల్లాగా చేయటం. తర్వాత లేచి ఆడేటటువంటి భజనలు కొన్ని ఉన్నాయి, కూర్చొని చేసే భజనలు కొన్ని ఉన్నాయి, లేచి ఆడడానికి కోలాటం వేస్తూ ఆడడం, ఇవన్నీ భజనలో మళ్ళీ ఒక రూపం కూడా ఉంది. ఇవి అట్లనే చిరుతల రామాయణం మా ఊర్లో ప్రాక్టీస్ చేశారు సరిగ్గా అదే టైంలో 60-70 మధ్యన
చిరుతల రామాయణం చాలా ఫేమస్ తెలంగాణలో. ఆ చిరుతల రామాయణం కూడా మా ఊర్లో వేద్దామని కులానికి 2 కావచ్చు 5 కావచ్చు ఇట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ వేషాలు తీసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను వేయలేదు. అంటే నేను చిన్న పిల్లవాడిని అప్పటికి. నేను తర్వాత వేశాను కానీ అందులో వేయలేదు. ఆ చిరుతల రామాయణం వేసినప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ కూడా వెళ్ళేవారు, రిహార్సల్ కూడా వెళ్ళేవాళ్ళం. దాంట్లో రాముడు ఇవన్నీ అంటే మా కళ్ళ ముందట ప్రాక్టీస్ జరగడం ఇవన్నీ కూడా సరదాగా ఉండేవి. రాత్రి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేసినంతసేపు ఉండి వచ్చి మళ్ళీ ప్రదర్శన తెల్లారులు ప్రదర్శన జరిగేది. అట్లా వాళ్ళతో ఉండడం అదంతా కూడా ఇన్స్పిరేషన్. వేశారంటే తర్వాత మేము యువకులంగా మారిన తర్వాత నాకు బహుశా 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత మా బ్యాచ్లో కూడా తయారై 2-3 అప్పటికి కొంత సినిమాల ప్రభావం వచ్చింది. మా మిత్ర బృందంలో ఒక సినిమాల్ని అనుకరించే వ్యక్తి ఉండే, ఒక అంత నటుడు కావాలని కోరుకుంటే, సినిమాల్లోకి వెళ్ళాలని కోరుకుంటే, ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఆయన సినిమాల్ని మళ్ళీ స్క్రిప్ట్ రాసేవాడు. రాసి వాటిని వేసినాం మేము. అందులో సిపాయి చిన్నయ్య అని ఒక సినిమా వస్తుంది, అక్కినేని నాగేశ్వరరావుది వచ్చింది. ఆ సిపాయి చిన్నని మళ్ళీ ఈయన రిరైట్ చేసి దాన్ని మా ఊరిలో వేసాం. దాన్ని వేసినప్పుడు ఈ ఆడపాత్రలు కట్టేటోళ్ళు ఎవరు లేరు. అంటే మగవాళ్ళు ఆడపాత్ర వేయడానికి ఇష్టం ఉండేది కాదు. నాకేమో ఈ రాములు చూసినప్పటి నుంచి ఇన్స్పిరేషన్ కనుక నేను ఆడవేషం కూడా వేశాను. అందులో సిపాయి చిన్నయ్య దగ్గర హీరోయిన్ ఉంటారు ఎవరో, ఆ హీరోయిన్ పాత్ర దాంట్లో మంచి 2 డ్యూయెట్లు పెట్టుకొని ఎగిరడం ఏదో అట్లాంటి అన్నీ సరదాగా చేశాను. తర్వాత ఒక పౌరాణిక నాటకం కూడా వేసినప్పుడు యమాంజనేయ యుద్ధం అనే నాటకంలో నేను యముడి పాత్ర వేశాను. యమధర్మరాజు పాత్ర నేను వేశాను. కృష్ణుడి పాత్ర ఈ ఆగంరెడ్డి అన్న ఆయన వేశాడు. ఆంజనేయుడి పాత్ర సత్తయ్య అని ఒక ఆయన వడ్ల ఆయన ఉంటాడు, ఆయన వేశాడు. అట్లా ఒక 4-5 నాటకాలు వేసిన అనుభవం ఉంది. అప్పుడు అంటే మేము కొంచెం పెద్దవాళ్ళమైనా చెప్పడానికి నాటకాలు వేసేది. దానికంటే ముందే ఈ వాతావరణం ఉండేది. మీరు చెప్తున్న వాతావరణంలో ఆటలు పాటలు సాంస్కృతిక వాతావరణం ఉంది, కానీ చదువు కంపల్సరీ క్యారియర్ గురించిన ఆలోచన ఎక్కడా కనపడలేదు. ఆ టెన్షన్ ఆ కాలంలో ఉండేది కదా? ఉన్నది అది కూడా ఉంది. అయితే మీరు సాంస్కృతికంగా కవిగా మొదలు కావడానికి వీలైన వాతావరణం అనేసరికి ఈ యాంగిల్ చెప్పుకుంటూ వస్తున్నా. కానీ వింటుంటే ఎంత సంతోషంగా ఉందంటే అసూయగా కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉండేది. నా చిన్ననాటి జీవితంలో ఉండే ఒక సాంస్కృతిక నేపథ్యం ఎటు పోయినా సరే, ఈవెన్ ఎప్పుడన్నా నువ్వు బైక్ అడిగిపోతలేవని మా ఫాదర్ అంటే బైక్ దిక్కుపోతుంటివి పనికో దానికో దీనికి పోతే మనం పొరపాటున పోయినాం అనుకోండి, అద్భుతమైన పాటలు వాళ్ళు వరుస పెట్టి నాట్లేస్తూ పాడిన పాట నాకు ఇంకా, నేను కవిత్వంలో ఎన్నోసార్లు రకరకాలుగా నేను వాళ్ళని వర్ణించి ఉన్నా. అంటే వాళ్ళు నాట్లు వేస్తూ వాళ్ళు ఎవరు కళాకారులు కాదు, వీళ్ళు వృత్తి కళాకారులు, కానీ వాళ్ళు ఎవరు కళాకారులు కాదు. కానీ వాళ్ళు నాట్లు వేస్తూ పాడే పాట కూడా అద్భుతంగా ఆకర్షించేది. అందులో జీవితం ఉండేది, అందులో ఓదార్పు ఉండేది, అందులో ఊరట ఉండేది, సాహిత్యం ఉండేది, ఒక ప్రేరణ ఉండేది. నాకు ఇంకొక గమ్మత్తు కూడా అనిపిస్తుంది. మా అవ్వతోనే ఎప్పుడన్నా పోయి ఉంటే వాళ్ళందరూ ఇక్కడ ఇది కాక అక్కడికి వచ్చేట, అంటే ముఖ్యంగా మాకు పనికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది మాదిగోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈమె కలిసిపోయి వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోవడం. మా అవ్వను కూడా మా బాబు కొడతాడని చెప్పినా కనుక మా అవ్వ ఈ కష్టాలన్నీ వాళ్ళకి చెప్పుకునేది, వాళ్ళ కష్టాలన్నీ ఈమెకు చెప్పుకునేది. అది నాకు ఆ నాట్లేసే చోటు, శ్రమ చేసే చోటు, పంట పండించే చోటు మాత్రమే కాదు, అది అద్భుతమైన కౌన్సిలింగ్ సెంటర్ కూడా. అది ఒకరినొకరు ఓదార్చుకునేటటువంటి గొప్ప కేంద్రం అది. అట్లాంటి ఒక అనుబంధం ఇవాళ మనకు ఉండదు. మనం యంత్రీకరణ వచ్చిన తర్వాత, ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినప్పుడు ఒక మనుషుల మధ్యన ఉండే ఒక అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు మా అవ్వను చూసి పనికొచ్చేవాళ్ళు ఏంటంటే పోతే మనం చెప్పుకొని కాసేపు ఊరట పడవచ్చు అని చెప్పి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అన్ని పనులు రాకపోతే మా అవ్వ ఎప్పుడో పోయి మాదిగిళ్ళలో కూర్చొని కొంచెం ఏదో శోకం పెట్టుకొని ఆయన తిడతాడు, ఎవరు వత్తలేరు అది ఇది అంటే ఒక ఆమె వచ్చి నేను తీసుకొస్తున్నావా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను తీసుకొస్తా 10 మందిని తీసుకొస్తాను, ఆమె ముందట వాడు తీసుకొచ్చిందని చెప్తుంటారు. అంటే అట్లాంటి ఒక బంధం ఉండేది. డబ్బు సంబంధం, మానవ సంబంధం. అది వాళ్ళకి కూలి వస్తుంది, వాళ్ళకి ఎవరికి పోయినా కూలి వస్తుంది, మాకే కాదు ఏ పనికి పోయినా కూడా కూలి వస్తుంది. బట్ మళ్ళీ దాంట్లో ఇష్టాలు ఉండేవి. పలానా వాళ్ళకి పోతే మనకి ఊరట ఉంటుంది, పలానా వాళ్ళకి పోతే మంచిగా మనకు అరుచుకుంటారు, ఆదుకుంటారు అనే ఇట్లా ఉండేది. అంటే ఒక మానవ సంబంధాలు కూడా ఉండేవి. మళ్ళీ యజమాని పనివాళ్ళు అనే చులకన భావన ఉంటే ఉండవచ్చు, అది లేదని మనం వాళ్ళ కోణంలోంచి మనం లేదని అనలేం. కానీ వాటితో పాటు వాళ్ళ మధ్యన ఒక కలివిడితనం, ఒక మంచి ఇద్దరం కలిసి చేయొచ్చు ఈ పని అనేటువంటి ఒక సంబంధం, ఒక మానవీయ సంబంధం, ఒక శ్రమ సంబంధం. వీటిలలో వాళ్ళకి తక్కువ కూలేస్తారా ఎక్కువ కూలేస్తారా అని కాక ఇష్టాలు ఉండేవి. పలానా వాళ్ళకే పనిపోయేవాళ్ళు, పలానా వాళ్ళకే ఎంచుకొని ఇవెందుకు చేస్తారు అని అంటే వాళ్ళ మీద, అంటే మాకు రెగ్యులర్గా పనికొచ్చే మనుషులు వేరే ఉండేది. అట్లాంటి కుటుంబాలే ఒకరికి అంత ఆప్యాయత ఉండేది. వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే మనము, మన ఇంట్లో కష్టం వస్తే వాళ్ళు. అట్లా మా అవ్వని ఎన్నోసార్లు ఆదుకున్నారు, కొడితే ఓదార్చిండ్రు.
ఇంకా కోపం వచ్చినటువంటి ఆమె మాదిగా కావచ్చు, కానీ మా బాపును అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమా ఎందుకు కొడతావు ఆయన అని అడిగిన సందర్భాలు కూడా పెద్దోళ్ళు. అంటే ఆడోళ్ళు అడుగుతారా అంటే ఆడోళ్ళు కూడా అడుగుతారు, మాదిగోళ్ళు అడుగుతారా అంటే మాదిగోళ్ళు కూడా అడుగుతారు. అంటే పెద్దోళ్ళు ఏజ్డ్ వాళ్ళు 70 ఏళ్ళ ముసలామె ఉన్నది అనుకో, ఆమె ఏం భయపడేది కాదు. ఏం చెప్తుంది ఏంటి అందరినీ కొడతాడా ఎట్లా కొడతాడా అని అట్లా ఉండేది. అంటే అట్లాంటి ఒక మంచి వాతావరణం, ఒకరికొకరు కష్టాలు పంచుకునే వాతావరణం ఒకటి మంచిగా ఉండేది. సో ఈ మానవీయ సంబంధాలు, వాళ్ళు నాట్లేస్తూ పాడే, కలుపు తీస్తూ పాడే పాటలు, ఇవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉండేది. అట్లనే ఎవరైనా మూట కొడుతూ మగవాళ్ళు పాడేది పాటలు, ఈ పాటలు కూడా బాగా ఇన్స్పిరేషన్ ఉండేది. బండి దోలుతూ పాడేవాళ్ళు, బండిలో సరుకు తీసుకొస్తున్నాం, పంటల్లో తీసుకుపోతున్నాం, కళ్ళంలో పాడే పాటలు కానీ ఇవన్నీ కూడా చాలా, అది ఒక పెద్ద సందడి. నాకైతే ఆ కోతల సమయం వచ్చింది, కళ్ళం ఏర్పడి పంటలు నూర్చే సమయం అంటారు కదా, ఆ పంటలు కళ్ళం మీద పెట్టి బంతి తిప్పే సమయం మాత్రం అద్భుతంగా ఉండేది. మొత్తం చెరువు మీదకి వెళ్ళి కిందికి పోయి చూస్తుంటే ఒక పెద్ద దృశ్యం, అన్ని కళ్ళాలి, అన్ని బంతులు తిరుగుతుంటాయి, అంతటి పంట ధాన్యం రూపంలోకి వస్తుంటుంది, పాటలు పాడుతుంటారు. ఈ ఇందాక చెప్పిన శారదకాళ్ళు తిరిగి ఇది చేస్తుంటారు, గంగిరెడ్లలో వచ్చి వాళ్ళు ఆడుకుంటుంటారు. అదంతా చూస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్. నాకు చాలా, అంటే రైతుల స్థితిని చూస్తే మంచిగా అనిపించేది. కష్టాలు లేవని కాదు, ఉన్నాయి, బట్ వీళ్ళు ఒకరికోవాలి. గంగిరెడ్లు ఆయన వస్తే ఆయనకు నాకు వండలేదు అనేటోడు కాదు, తీసి పెట్టేవాళ్ళు. అట్లా ఎవరికి లేకుండా పంచి వాళ్ళకి ఇంట్లో ఎంత ఉన్నది ఏంటిది చూసుకోకుండా వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇంత పంచడం అనేటువంటిది. అట్లా పన్నోళ్ళు వచ్చేవాళ్ళు. ఆ ఏడాదంతా వీళ్ళకి నాగలి పెట్టినోళ్ళు, కర్రలు పెట్టినోళ్ళు, కొడవలు జరిచినోళ్ళు, వడ్లకమ్మరోళ్ళు కానుంచి మాదిగోళ్ళు కానుంచి ఎవరైతే వీళ్ళకి చేత చేస్తారో, శాత అనేవాళ్ళు, ఈ చేత ఎవరికైతే ఉందో వాళ్ళందరూ పంట మీదకి వస్తే వాళ్ళందరికీ ధాన్యం పెట్టడం. ఇదంతా చూస్తుంటే ఒక కన్నుల పండుగ కనిపించే ఒక దృశ్యముగా సజీవంగా కనబడేది. అలాంటివన్నీ ఉన్నాయి కనుక వీటన్నిటికి వెళ్ళి ఏదో ఒక చెప్పాలనే తపన, ఒక ఇష్టం, ఒక ఆనందం, ఒక భావోద్వేగం కలిగేది. వీటికి రూపం ఇంకా లేదు. ఆ రూపంలోనే నాకు సరిగ్గా నేను చదువు గురించి అడిగింది కనుక ఆ పార్శ్వంలోకి వస్తే ఈ పార్శ్వం వస్తుంది. చదువు గురించి మీరు అడిగారు. చదువు ఏంటిది అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చురుగ్గానే ఉండేవాడిని. మా ఫాదరు చురుగ్గా ఉండేవాడు, నేను చురుగ్గా ఉండేవాడిని. ఇందాక ఒక మాట చెప్పాను, ఎవరైనా మెచ్చుకుంటే నాకు ఆనందం కలుగుతుంది. సో బాగా చదువుకున్న వాళ్ళనే మెచ్చుకుంటారు అనేది ఒకటి ఉండేది. అంటే ఫస్ట్ వచ్చినోని మెచ్చుకునేవాళ్ళు. సో నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో చురుగ్గా ఉండడం మాత్రమే కాకుండా ఎక్కువ మార్కులు వస్తే మెచ్చుకుంటారు అనేది స్కూల్లో కూడా వాతావరణం ఉండేది. ఇప్పుడు నేను చెప్పిందంతా బయట వాతావరణం. స్కూల్లో సార్లు అందరూ ఎవరిని ఇష్టపడతారంటే బాగా ఫస్ట్ వచ్చినోని, ఎక్కువ చదువుకునేటోని, ఇంటెలిజెంట్ని ఇష్టపడతారు. సో అది అనిపించుకోవాలనే తాపత్రయం కూడా బాగా ఉండేది. ఆ బాగా ఉండి నాకు 2వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఏం చేసిండంటే హోంవర్క్, హ్యాండ్ రైటింగ్ ఒకటి, సూచిరాత రాసే పద్ధతి ఒకటి ఉండేది. నా ఫ్రెండ్ది కొంచెం బాగుంటుంది, అందంగా ఉంటుంది, సత్య అని మా ఇంటి అనుకుంటాను. నాకంటే ఒక క్లాస్ ఎక్కువ ఆయన. నేను రాసిస్తే అని ఆయన రాసిచ్చిండు. సరే నేను కూడా అడిగినా కావచ్చు బహుశా, ఆయన రాసిచ్చిండు. రాసిచ్చినాక క్లాస్ రూమ్లోకి పోయినాక సార్ గుర్తుపట్టిండు. అంటే నిన్న రాసిన రైటింగ్కి వాళ్ళు రాసిన రైటింగ్కి తేడా ఉంది. వెంటనే చూసి ఇది నువ్వు రాయలేదు అన్నాడు. నువ్వే రాసినావు అని అన్నాడు. అంటే నేను రాయలేదు సార్ అని. ఎవరు రాసిండు చెప్పాను. పలానా సత్య రాసిండు అని పేరు చెప్పి. ఇట్లా కాదు, ఆయన రైటింగ్ బాగుంటుందని నువ్వు రాస్తే నీ రైటింగ్ ఎట్లా మంచిగా ఉంటుంది, నీ రైటింగ్ నువ్వే రాయలేదు, ఆయన కంటే మంచిగా రాసు నేర్చుకో, అంతేగాని నువ్వు అట్లా ఇంకోలతో రాయించుకో తప్పది అని చేయి మీదకి ఒకటి వేసినప్పుడు ఒకటి కొట్టేవాళ్ళు. ఒకటి కొట్టినందుకు ఆ సార్ ముందట రైటింగ్ మంచిగా ఉండేటట్లు తయారు చేయడానికి నేను రైటింగ్ కోసం కూడా చాలా ప్రాక్టీస్ చేసిన. సో అట్లా మార్కులు తెచ్చుకోవడానికి, రైటింగ్ అందంగా, రాత అందంగా రాయడానికి, నిరంతరంగా సార్లతో మెప్పు పొందడానికి స్కూల్లో ప్రయత్నం చేసేది. బయట మనుషులతో, పక్క వాళ్ళతో మెప్పులు పొందడానికి అక్కడ ప్రయత్నం చేసేది. సో ఎక్కడైనా నలుగురి అభిమానాన్ని చూరగొనడం కోసం లోపల ఎక్కడో హృదయంలో, అడుగు పొరల్లో ఎక్కడో కోరిక ఉండి అది రకరకాల రూపాలు తీసుకుంటున్నది. అట్లా నేను 2వ తరగతి, 3వ తరగతి నేను ఫస్ట్లో వచ్చాను. 4వ తరగతిలో ఏమైంది అంటే 4వ తరగతిలో మాకు ఒక సార్ వచ్చాడు కొత్తగా. ఆయన వచ్చిన తర్వాత నేను ఎప్పుడు 1, 2, 3 నేను ఫస్ట్ వచ్చిన. 4వ తరగతి రాగానే ఆ సార్ వచ్చాడు. ఆయన సార్ రావటమే వాళ్ళ తమ్ముడు ఫస్ట్ వచ్చాడు. వాళ్ళ తమ్ముడు ఎప్పుడు 4వ వ్యక్తి మొదటి వ్యక్తిగా రావడం అనేటువంటిది అది కొద్దిగా మా అందరికీ మొదట ఉన్న 1, 2, 3 వచ్చేటోళ్ళందరికీ బాధ కలిగించింది. బట్ వచ్చిండు. కానీ మా అందరికీ ఏమనిపించింది అంటే ఆయన వచ్చిండు కనుకనే వచ్చింది అనే ఫీలింగ్ ఉండేది. కనుక అది ఎప్పటికి ఉండదు, తర్వాత పోతుంది అని. మా ఊళ్ళో 5వ తరగతి వరకే ఉండేది. 5వ తరగతి వరకు చదువుకొని మంచిగానే ఉండేది, అందరితో బాగానే ఉండేది. ఆ తర్వాత అక్కడి నుంచి 5వ తరగతి తర్వాత మా ఊర్లో లేదు కనుక 6వ తరగతి కోసం 4 అయిపోతూనే, 5వది కూడా చదవలేదు నేను, 4 అయిపోతూనే మా ఊర్లో ఒక సత్యనారాయణ అని ఒక బీసీ అతను హెడ్ మాస్టర్గా ఉండేవాడు. మా ఊరు అతనే. ఆయన వాళ్ళ నాన్న మోరీలు అంటే మీకు దాన్ని ఏమంటారు, ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, జమీదార్ అంటారుగా, జమీదారు మోరీలు అని. ఆయన జాబ్ చేసి రిటైర్ అయ్యి మా ఊర్లో వచ్చి ఉన్నాడు. ఆయన మా బాబుకు చదువు నేర్పిండట.
ఆయన కొంచెం లెఫ్టిస్ట్, ఊర్లో కొంచెం డెవలప్మెంట్ చేయాలని అనుకుంటాడు. ఆయన అప్పటికి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి వచ్చి మా ఊర్లో ఉన్నాడు. ఆయన మా బాపును కూర్చుండబెట్టి అక్షరాలు నేర్పించాడు. సో అతని ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి బాగా దగ్గర, మా బాపు బాగా ఇష్టపడేది. ఈ సత్యనారాయణ అంటే ఆయన ఈయన వయసు, మా బాపు వయసు. సో సత్యనారాయణ అంటే ఆయన వాళ్ళకు ఒక మామిడి తోట ఉండేది. ఆయన ప్రతి సంవత్సరం ఆ మామిడి తోట మీద వచ్చే పైసలు తీసుకోవడానికి ఊరికి వచ్చేది, మా ఊరికి. ఆ ఊరికి వచ్చినప్పుడు ఏం చదువుతున్నాడు అని నా చిన్నపాటి ఇంటర్వ్యూ చేసేది. నేను ఎట్లాగో చురుగ్గా ఉండేది కనుక ఆయన హెడ్ మాస్టర్ కూడా కనుక ఆయన అడిగిన అన్ని టకటక చెప్పేయడంతో పిల్లాడు బాగా పైకి వస్తాడు, మంచి చురుగ్గా ఉన్నాడని నేను తీసుకుపోతాను మా ఫాదర్ చెప్పి 5వ తరగతి చదవకుండానే నాకు 4 అయిపోతుండే. ఆయన తీసుకొని ఆయన వెళ్ళి 6th జాయిన్ చేశాడు. 6వ తరగతిలో చేర్పి వర్గల్ ఇప్పుడు గజ్వేల్ పక్కకు ఉంటుంది, వర్గల్ మండల్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు అది. వర్గల్లో ఆయన హెడ్ మాస్టరు, ఆయన వర్గల్ తీసుకెళ్ళాడు. గజ్వేల్ పెగ్డాపూర్ పక్కకు ఉంటుంది, ఒక 6 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. సరస్వతి దేవాలయం ఎగ్జాక్ట్లీ. వర్గల్లో సరస్వతి దేవాలయం ఉంది కదా, ఆ వర్గల్లో జాయిన్ చేశాడు. ఆయన అక్కడ అప్పటికి హై స్కూల్ ఉంది, హై స్కూల్కి ఆయన హెడ్ మాస్టర్. సో ఆయన నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. జాయిన్ చేసి ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవాలి. మా ఫాదర్ ఏదో మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో, ఇన్ని వడ్లు ఇస్తా అన్నాడు, ఏమి ఇస్తానో తెలియదు, వాళ్ళ అది ఒప్పందం నాకు తెలియక నన్ను తీసుకుపోయి అక్కడ పెట్టి 6వ తరగతిని అక్కడ చేరినాక 15 రోజులు దాకా మా ఫాదర్ నుంచి ఏం లేదు, ఎవరు నన్ను కలిసిన వాళ్ళు లేరు. అప్పటి వరకు ఇల్లు పెట్టి ఉండలేదు, నేను హోమ్ సిక్, బాగా బాధ అయింది. తర్వాత ఆడికి పోయినాక ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆయనకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. అప్పుడు ఒక అమ్మాయి, 2 కొడుకులు. అమ్మాయి చిన్నది, 2 కొడుకులు పెద్దవాళ్ళు. ఈ 2 కొడుకులు నా మీద జూలుం చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి స్థాన బలం ఉండేది, వాళ్ళ ఇంటి బలం ఉండేది, గృహ బలం. సో మా ఇల్లు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళ రైటింగ్స్ అన్నీ నేను రాసే, చూచిరాతలని నేను రాయాలి. వాళ్ళు ఇద్దరు చాకరీ చేసి తర్వాత వాడికి ఎప్పుడు ఆడుకోబుద్ది అయితే అప్పుడు నన్ను వంగబెట్టి మీద కూర్చొని అప్పుడు ఆ చిన్నపిల్లల ఆటలు ఉంటుండే, వంగబెట్టి మీద కూర్చోవటము, కొద్దిసేపు అంబాడుతూ వాళ్ళని నడిపించడం, ఇట్లాంటి ఆటలు ఆడదాం కదా. అది వాళ్ళు అట్లా నేను నా ఇష్టంతో చేస్తే ఏం కాదు, కానీ వాళ్ళు డామినేట్ చేస్తే నాకు నచ్చేది కాదు. అట్లా నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు కనుక నువ్వు వంగాల్సిందే, నేను మీద కూర్చోవాల్సిందే అని అంటే నాకు నచ్చేది కాదు. అట్లా చేసిండ్రు. అదే కొద్దిగా నేను ఇబ్బంది పడ్డాను. ఈ రాత రాయడం ఇవన్నీ కొంచెం ఎక్కడో అక్కడ నేను వాళ్ళతో ఆ ఇంట్లో మమేకం కాలేకపోయినాను. సరిగ్గా ఆ టైంలో ఏదో కాలుకి దెబ్బ తాకి ఓ పుండు అయింది. పుండు అయితే వీళ్ళు రొట్టె పెట్టిండ్రు, అన్నం పెట్టలేదు. అది ఒకటి బాధ. అప్పటి వరకు నేను రొట్టెలు తిని ఉన్న రోజులు లేవు. నా కోసమే పెట్టింది కావచ్చు వాళ్ళు రొట్టె, కానీ అది ఒక బాధ, ఇది ఒక బాధ. తర్వాత ఇంకొకటి నేను ఆడ చూసింది, వాళ్ళని ఇప్పుడు ఆరోపణ తిండి పెడితే వాళ్ళని అనడం కాదు, కానీ చిన్న వయసులో నాకు కలిగిన ఆలోచన ఏంటంటే వాళ్ళ అమ్మ ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేస్తే వాళ్ళ పిల్లలకు పెట్టే, నాకు ఇచ్చేది కాదు. ఆమె మీద ఆరోపణ చేయొద్దు, ఆమె చేతి వంట తిన్నా ఆమె తప్పకుండా కృతజ్ఞత చెప్తూనే, ప్రత్యేకమైన వంటకాలు తక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 లడ్డూలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పిల్లలకు తీసి ఇచ్చేది, నాకు ఇచ్చేది కాదు. సో వీళ్ళు నా ముందటికి వచ్చి తినేవాళ్ళు, నేను వాళ్ళను చూస్తూ ఉండడం, అది నాకు కొంచెం ఆ చిన్నప్పుడు కొంచెం అవివక్ష లేదా అది కొంచెం బాధ కలిగించిన అంశం. సో ఇవన్నిటి సారాంశం చెప్పొచ్చేది ఏంటంటే ఉండలేని పరిస్థితి ఏర్పడేది 1.5 month తర్వాత. నాకు అప్పటి కార్డు రాయటం కూడా తెలియదు. మొత్తానికి ఎట్లో పోయి ఒక పోస్ట్ ఆఫీస్లో కార్డు కొన్నాను, 5 పైసలు 6 పైసలు ఎంత ఉన్నది అప్పుడు కార్డు కొన్నాను. నాకు ఎక్కడ రాయాలో తెలియదు, ఇంటర్ రాస్తే వాళ్ళు చూస్తారు బయట. అందుకని క్లాస్ రూమ్లో క్లాస్ జరుగుతుంది, హిందీ సారు క్లాస్ చెప్పేటప్పుడు నేను ఈ ఉత్తరం రాసి చూస్తుంటే ఆయన రోజు కాన్షియస్గా ఉండేటోడు, వీడు ఉంటలేడు ఏంది అని చెప్పి ఆయన గమనించి దగ్గరికి వచ్చి చూసిండు. ఏంది వాళ్ళు నువ్వు వింటలేవు పాఠం అన్నాడు. ఏం లేదు సార్ అన్న, నువ్వు పుస్తకం తీయని అంత నోట్బుక్ తీస్తే అందులో ఉత్తరం కానివాడు. నిజంగా ఇంత అవస్థ పడుతున్నావు అని అప్పటికే వర్ణించింది నేను ఏదో. అంటే కవి అవుతుండాలి అన్నట్టు వెళ్ళగా, కవికి ఏదో ఒక బాధలు అవసరం, కవికి కొన్ని బాధలు అవసరం, ఆ బాధలకి వెళ్ళి ఉడతాడు అనమాట. అట్లా కవి మొదలవుతున్నాడు. ఇప్పటిదాకా అన్ని సంతోషకరమైన విషయాలు చెప్పారు. అదే అన్ని సంతోషకరంతో పాటు ఇట్లాంటి బాధలు, ఈ దూరంగా ఉండడం, వాళ్ళ ఇంట్లో ఈ వివక్ష ఎదురవడం, తిండికి సంబంధించిందే కాక మీద వీళ్ళు పెత్తనం చేయడం, ఇవన్నీ కూడా కొంచెం ఏదో బాధ అనిపించింది. అది మొత్తం వర్ణిస్తూ ఏదో రాసిన. నిజంగా ఇంత బాధపడుతున్నావా అని అడిగిండు. అవును సార్, అదే మరి ఏంటిది వెళ్ళిపోతాను అంటే, వెళ్ళిపోదామనే ఉంది నాకు అని అంటే, మంచిగా చదువుతున్నావు కదా, ఉంటే బాగుండు కదా అన్నాడు అని అడ్రస్ తీసి చూసిండు. నాకు కార్డు, అది ఓపెన్ కార్డు, ఇండియన్ లెటర్ కూడా కాదు కార్డు. అడ్రస్ తీసి చూస్తే నాకు అప్పటికి అడ్రస్ ఎట్లా రాయాలో తెలియదు. అడ్రస్ వాళ్ళదే రాశాను, మా సత్యనారాయణ సార్ది రాశాను, తెలియదు నాకు అది. అరే పిచ్చోడా, నువ్వు అడ్రస్ ఇది రాస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ సార్కి పోతుందిరా అంటే, ఆయనకు హెడ్ మాస్టర్ మీద గౌరవం ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ ఆయనకే పోతుందిరా, నువ్వు గిట్టెట్ రాస్తే తప్పు కదా, రాస్తే మళ్ళీ ఆయనకే వస్తుంది, ఆయనకి ఇవన్నీ తెలుస్తాయి, ఎందుకు బాధపడి అన్నీ కొట్టేయించి ఆయన దగ్గర ఉండి మీ ఇంటి అడ్రస్ రాయమని చెప్పిండు. అదొకటి మంచి పని చేసిండే. మా ఇంటి అడ్రస్ రాసిన, అన్ని కొట్టేసి మా ఇంటి అడ్రస్ రాసిన, మా బాపుది బంగారం. సో ఊరికి వచ్చింది, మా శోకం పెట్టుకుని ఏడ్చిందట, కొడుకును ఊర్లో వచ్చినది. ఆ టైంలో ఇక మా ఫాదర్ ఇక వద్దులే, ఎందుకు మన ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు అని తోలేచ్చు. సో అదొక బాధాకరమైంది. అప్పుడు నేను మళ్ళీ 6వ తరగతి సర్టిఫికేట్ కనుక, 6వ తరగతి మా ఊర్లో లేదు కనుక
మా ఊరికి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో వెల్కటూరు అనే ఒక ఊరు ఉంది. 6 కిలోమీటర్ల దూరం, దానికి కాలిబాట లేదు. సో ఆ ఊరిలో జాయిన్ అయినా. అయితే దుద్దెడ అనే ఇంకో ఊరు ఉంది మాకు. ఇప్పుడు ఇది రోడ్డు ఉంది 5 కిలోమీటర్లు, ఇది 5 కిలోమీటర్లు రోడ్డు, 6 కిలోమీటర్లు రోడ్డు లేని ఊరు. ఆ ఊర్లో ఎడ్యుకేషన్ బాగుంటుందని మా బాపు ఆలోచించి మా బాపు సూత్రం ఇంకోటి ఉంది, పూరగాన్లు మంచిగా చదువుకోవాలంటే రోడ్డు హోటల్ లేని ఊరికి పంపించాలి. కరెక్ట్. డైవర్షన్స్. సో ఆ రోజులు ఆ కాన్సెప్ట్ ఉంది. నేను చదువుకోలేదు కనుక మా వాళ్ళు బాగా చదువుకోవాలనేది ఆయన ప్రోత్సాహం కూడా. దానికి తోడు ఆయన పెట్టుకున్న నిబద్ధత లేదా సూత్రం ఏంటిది అంటే రోడ్డు ఉండకూడదు, హోటల్ ఉండకూడదు. ఈ రెండు ఉంటే హోటల్ తింటాడు, రోడ్డు మీద కూర్చుంటాడు, వీడు మొత్తం డైవర్ట్ అయిపోతాడు అనేది ఉంటే దుద్దెడకు దగ్గర ఉన్నది వాళ్ళలే. దుద్దెడకు మళ్ళీ సైకిల్ నడుస్తుంది, ఎప్పటికి ఎవరో ఒకరు పోతుంటారు వస్తుంటారు. అయినా ఈ తవ్వకు తోలకుండా ఇప్పుడు మేము ఈ కాలిబాట కూడా సరిగ్గా లేదు. ఇది వానకాలం ఒకతో ఉంటుంది, ఎండాకాలం ఒకతో ఉంటుంది. వెల్కటూరుకి వానకాలం ఏంటిదంటే చైన్లు వేస్తారు కనుక మొత్తం గట్ల మీదకి వెళ్ళిపోవాలి, హద్దుల మీదకి వెళ్ళిపోవాలి. ఎండాకాలం వస్తే చైన్ మధ్యలోకి వెళ్ళిపోవచ్చు, గుడ్డం మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అప్పుడో పాటు ఉంటుంది, ఇప్పుడో పాటు ఉంటుంది. అయినా కూడా ఇటే పోయేది. ఇది సైకిల్ కూడా నడిచేది కాదు, ఈ రూట్ సైకిల్ నడిచేది కూడా కాదు. ఎత్తొంపులు, ఓ మధ్యలో ఓర్రే, ఇదంతా ఉండేది. బట్ అయినా ఇటు తోలిచ్చిండు. ఆ తోలించడం వల్ల నాకు చాలా మేలు జరిగింది. నేను వెల్కటూరు స్కూల్కి వెళ్తే వెల్కటూరు స్కూల్ నిజంగా కూడా అద్భుతంగా ఉండేది. కొత్తగా ఏర్పడిన స్కూలు, దానికి మంచి స్టాఫ్ ఇచ్చారు. ఆ ఊర్లో వాళ్ళకు కూడా స్కూల్ను బాగా డెవలప్ చేయాలనేది ఉండేది. ఆ ఊరికి దాదాపు ఒక 20 ఊర్ల విద్యార్థులు వచ్చేవాళ్ళు. సో అది నాకు వెల్కటూరు స్కూల్ కూడా నాకు గొప్ప మలుపు నా జీవితంలో, చదువుకు సంబంధించి కానీ కవిత్వానికి సంబంధించి కానీ మలుపు. ఒక రకంగా చెప్పాలంటే మీ నాన్నగారు అన్న ఛాలెంజ్. ఇప్పుడు కాలేజీల క్యాంటీన్లో చూస్తుంటే హోటల్ లేని చోట పిల్లలు చదవాలనేది చాలా అద్భుతమైన, అదే మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎందుకు పిల్లల సెల్ ఫోన్ చూస్తే మనకు అర్థం కాదండి. డైవర్షన్ వాళ్ళదే. ఇంటెలిజెంటా కాదా అంటే ఇంటెలిజెంట్ అని అందరం ఒప్పుకోవాల్సిందే. మనకంటే ఇప్పటి తరం ఎక్కువ ఇంటెలిజెంట్. బట్ వాళ్ళ చురుకుదనము, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ప్రజ్ఞ అంతా ఎటుపోతుంది అని అంటే ఇగో పరికరాలు మొత్తం మింగేస్తున్నాయి. వాళ్ళ డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. అప్పటికంటే అప్పుడు మనం బాగుపడ్డామంటే మనకు డైవర్షన్స్ తక్కువ, ఇప్పుడు వాళ్ళకి డైవర్షన్స్ ఇంకా ఎక్కువ. సో వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఉత్తగా బుడిదలో పోసిన పన్నీర్ కింద మారిపోతున్నాయి. వెల్కటూరు తప్పకుండా నాకు అది ఒక రకంగా కవిత్వ భిక్ష, జ్ఞాన భిక్ష అని అంటారు కదా, ఆ జ్ఞాన భిక్ష, కవిత్వ భిక్ష నాకు అక్కడి నుంచి మొదలు. అంటే ఇక్కడ ఏదైతే ప్రాథమిక దశలో మొదలైనటువంటి ఒక భావుకుడు. మీ సృజన స్వరం వింటుంటే, ముఖ్యంగా మీ బాల్యానుభవాలు వింటుంటే కొంచెం అసూయగా కూడా ఉంది, ఎంత అద్భుతమైన బాల్యం అని. అయితే మనం వెల్కటూరులో మీ ఊళ్ళో పడ్డటువంటి ఒక సాహిత్య సృజన బీజము వెల్కటూరులో మహావృక్షంగా ఎదగడానికి పరిస్థితులు దోహదం చేశాయన్నారు. దానికన్నా ముందు మీరు భవిష్యత్తులో రాసినటువంటి కవితల్లో మీ బాల్యం నాటి అనుభవాలను ఎలా ప్రదర్శించారు సార్ వివరిస్తారా? ఆ కవిత వినిపిస్తూ. తప్పకుండా. ఇప్పుడు చిన్నప్పుడు ఆ జీవితంలో ఉండే గొప్పతనం ఏంటిదంటే, ఒకటి అమ్మ, 2 నాన్న, తండ్రి. వాళ్ళతో మనకి ఉండే ఆ ఊరు మొత్తం, ఆ ఊరిలో ఒక చెరువు, ఇవన్నీ కూడా ప్రేరణ కల్పించి రకరకాల సందర్భాల్లో ఈ భావోద్వేగాలు లేదా భావచిత్రాలు చాలాసార్లు కనబడుతుంటాయి. ఈ భావచిత్రాలు కనబడుతున్నప్పుడు నాకు కవిత్వం పట్ల ఎట్లా ఆసక్తి కలిగింది అనేది బాగా తెలిసిన తర్వాత రాసిన పోయమే. కానీ బహుశా చిన్నప్పుడు ఇవన్నీ జరిగి ఉంటాయేమో అని చెప్పి రాసుకున్న ఒక పోయం ఒకటి నాకు కనబడుతుంది. దాంట్లో నా బాల్యంలో ఉండే జీవితం అంతా నన్ను కవిగా ఎట్లా మలిచింది అని చెప్పేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఈ కవిత ప్రాణహితలో జీవకళలు అనే పేరుతో ఉంటుంది. మొదటి పోయం అది. ప్రాణహిత కవితా సంపుటి, నా 3వ కవితా సంపుటి ప్రాణహిత, అది నది పేరు. ఆ ప్రాణహితలో మొదటి కవిత జీవకళలు అని ఉంది. అంటే నాకు కవిత్వం రాయాలనేటువంటి దాంట్లో బాల్యం నాకు ఇచ్చిన ప్రేరణ లేదా నా గ్రామం నాకు ఇచ్చిన ప్రేరణ ఎట్లా మొదలైంది అని చెప్పేటటువంటి ప్రయత్నం దీంట్లో. ఎవరో కొమ్మ నరికినప్పుడు గుబురుల్లో ఉన్న గూడు చెదిరి అరుపు నేర్వని కాకిపుల్ల భూమి మీద పడి ఆయాస పడుతున్నప్పుడు నేను భాష నేర్చి ఉంటానేమో. ఎవరో కొమ్మ నరికినప్పుడు గుబురులో ఉన్న గూడు చెదిరి అరుపు నేర్వని కాకిపిల్ల భూమి మీద పడి ఆయాస పడుతున్నప్పుడు నేను భాష నేర్చి ఉంటానేమో. మాట మాటకు విషాదం పొరలు కమ్ముతుంది. పచ్చిక మైదానం మీద నయనానందంగా పరిగెత్తుతున్న ఎడ్లబండి గీర బండరాయెక్కి విరిగినప్పుడు నేను నడక నేర్చి ఉంటానేమో. అడుగు అడుగులో ఎదురు దెబ్బలు వేటాడుతున్నాయి. బండరాయెక్కి ఎడ్లబండి గీర విరిగి పడినప్పుడు నేను నడక నేర్చి ఉంటానేమో. అడుగు అడుగులో ఎదురు దెబ్బలు వేటాడుతున్నాయి. చేసిన కష్టం మట్టిపాలై నాట్లేసిన పొలం పెదవిరిచి వెక్కిరించి అప్పు కట్టమని బజారుకు గుంజినప్పుడు పంచాయతీలో తలవాల్చి నా తండ్రి నేల మీద గీతలు గీస్తున్నప్పుడు నేను రాత నేర్చి ఉంటానేమో. కలం విదిల్చినప్పుడల్లా కన్నీళ్లు రాలుతుంటాయి. అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ పంచాయతీలో ఎవరైతే విక్టిమ్ ఉంటాడో, ఎవరైతే బాధితుడు ఉంటాడో, ఏమీ అర్థం కాక చెప్పడానికి కూడా అవకాశం లేక భూమి మీద
ఆ మట్టిలో గీతలు గీస్తుంటారు. అవి బహుశా వాటిని చూసి నేను రాత నేర్చినవి. కానీ సంసారాన్ని వలపోసుకుంటూ, ఇది కూడా నాకు బాగా ఇష్టమైన దృశ్యం, నన్ను బాగా కవిగా మార్చిన దృశ్యమేమో అని అనిపిస్తుంది. సంసారాన్ని వలపోసుకుంటూ పొయ్యి ముందు కూర్చొని వచ్చే ఏడుపు ఆపుకుంటూ ఉడకని అన్నాన్ని చూచి నా తల్లి అదే పనిగా మంట ఎగదోస్తున్నప్పుడు నేను ఆలోచించడం నేర్చి ఉంటానేమో. అణువున నిప్పు చెగలు చెరుగుతుంటాయి. అంటే నాకు ఆ దృశ్యం వంట ఇంట్లో ముఖ్యంగా కట్టెల పొయ్యి కాడ కూర్చొని కుండలో వండేది అన్నం. ఆ కుండలో అన్నం ఉడికిందా లేదా అని తెడ్డుతో తీసి కట్టేది. అది ఆ తెడ్డుతో తీసి 2 మెతుకులు చూసి ఇట్లా అనుకుంటూ అది ఉడకకపోతే మళ్ళీ మంట కొంచెం ఎగదోసి అట్లా ఆ టైంలో ఆమెకు దొరికే ప్రశాంతత అది. ఇక అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకా మిగతా ప్రశాంతత దొరికే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆమె జీవితం ఇట్లా అయిపోయాయి కదా అని బాధపడుతున్నప్పుడు బహుశా నేను ఆలోచించడం నేర్చి ఉంటాను. అంటే మీ కవిత ప్రోగ్రెషన్ కూడా భాష నేర్వడం దగ్గర నుంచి ఆలోచన దాకా అంతే ఎగ్జాక్ట్ అంతే. ఒక దృశ్యము దానికి అంతే. కాకిపిల్ల ఆయాసపడ్డప్పుడు భాష, బండరాయి ఎక్కి విరిగి పడ్డప్పుడు నడక, అట్లనే గీతలు గీస్తున్నప్పుడు రాత, తర్వాత ఉడకని అన్నాన్ని మంట ఎగదోస్తున్నప్పుడు ఆలోచనలు. ఇవి ఒక దానికి నేను ఎట్లా ఫామ్ అయినా అనే దానికి చెప్పేటటువంటి కవిత. అట్లాంటి ఈ కవిత్వాన్ని మలిచేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఆ బాల్యం అంతా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. బహుశా ఎక్కడ బీజం పడ్డది అని చెప్పాలంటే ఇగో ఈ అన్ని చోట్ల బీజం పడ్డదని చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను వెల్కటూరుకి వెళ్ళినా బందారం నన్ను విడిచిపెట్టలేదు. వెల్కటూరులో ఉన్న జీవితం కూడా ఇంచుమించు ఇట్లానే ఉంటుంది. వెల్కటూరులో కూడా పని చేసే వాళ్ళు ఉంటారు, కట్టెల పోయి ముందు కూర్చునే వాళ్ళు ఉంటారు, అప్పులు గట్టమని బజార్లో గుంజినప్పుడు నేల మీద గీతలు గీసే వాళ్ళు ఉంటారు. ఈ జీవితం అంతా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అట్లా చేశాను. అట్లనే చిన్నప్పటి దృశ్యం అన్నప్పుడు చిన్నప్పటిది నాకు ఒక బాగా జ్ఞాపకం ఏంటంటే, మా అమ్మ అంటే బాగా ఇష్టం అని చెప్పాను నేను. మా అమ్మ ఒకసారి అన్నది పెద్దగైనాకనే, నువ్వు ఏముందిరా నువ్వు కూడా అందరి లెక్కనే తీయగా మాట్లాడుతావు కానీ నీ దగ్గర ఏముందిరా, అందరూ సొంటోనివే కానీ కొద్ది తీయగా మాట్లాడుతావు అంతే అని అన్నది. అంటే నిజంగా కవి తీయగా మాట్లాడతాడు కావచ్చు కానీ కవి ఆచరణలో కూడా ఉండాలని అన్నాను. కానీ ఆ తీయగా మాట్లాడతాం అన్నది కూడా నాకు బాధ పెట్టి నేను మా మదర్తో డైలాగ్గా ఒక కవిత రాసుకున్నా. దాంట్లో కూడా నా బాల్యం తొంగి చూస్తుంది. కవిత పేరు ఏడువాలని లేదు. తీయగా మాట్లాడతామని అన్నది కనుక ఏడువాలని లేదు అని చెప్పి నేను నా బాల్యంలో ఉన్న జ్ఞాపకాలు, మా అమ్మతో నాకున్న బంధం రాసుకుంటూ వచ్చిన. అది కూడా వినిపిస్తాను. ఈ కవిత కూడా ప్రాణహితలోనే ఉంది. ఏడువాలని లేదు, అమ్మతో డైలాగ్ ఇది, అంటే మోనోలాగ్ అనుకోండి. చేదుగా మాట్లాడానో తీయగా మాట్లాడానో మన మధ్య వెలుగుతున్న గుడ్డి దీపం మాట్లాడి చెప్పలేదు. చేదుగా మాట్లాడుతున్నానో తీయగా మాట్లాడానో మన మధ్య వెలుగుతున్న గుడ్డి దీపం మాట్లాడి చెప్పలేదు. ఉసూరుమంటున్న పొత్తిళ్ల మీద నీడలు నాలుకలు చాచి తూట్లు పొడుస్తున్న బాధ గోడలు అర్థం చేసుకోలేవు. అవ్వా, రాలుతున్న చుక్కల కిందనే ప్రేమలు రాలిపోవాలనేముంది, రాలుతున్న చుక్కల కిందనే ప్రేమలు రాలిపోవాలనేముంది. ఇన్నేళ్ల కష్టార్జిత జీవన పత్రాన్ని కొనగోటితో చీల్చితే మనిషికి ఎంత కష్టం. అవ్వా, లొందల్లేని నేల మీద మనం నివసించాం. లొందలంటే డౌన్, పొక్కలు, ఎత్తుపల్లాలు. లొంద అంటేనే డౌన్, అది ఎత్తు వేరు, పల్లం. లొంద అనే దానికి ఈక్వలెంట్ వర్డ్ పల్లం. లొందల్లేని నేల మీద గుంత, ఇంకో మాట మాట్లాడితే లొంద అనే దానికి గుంతల్లేని. లొందల్లేని నేల మీద మనం నివసించాం. నీకు నాకు మధ్య లోయలెందుకమ్మా? ఆచారాల కొబ్బరి పీచుతో నన్ను తోమకపోతివి, ఆడంబరాల బొచ్చు కుక్కలతో తిప్పకపోతివి. అవేమిటో, వాటి గాఢబంధం ఏమిటో, ఆప్యాయతల్ని మించి ఆత్మల్ని మించి వాటి అవసరం ఏమిటో అప్పుడైనా అర్థమయ్యేది. నీ కండ్లకు నా కండ్లకు మధ్య ఈ చీకటి మొండిగోడలు ఎందుకమ్మా? మనం తొక్కిన మెత్తటి మట్టి బాటలో ముళ్ళెవరు పోశారు? అంటే నాకు ఆ ఊర్లో నడుస్తున్నప్పుడు బాటలో ముళ్ళు పడి ఉంటాయి. అంటే నరకపోయేటోళ్ళు వాళ్ళు తీసుకుపోతుంటే ముళ్ళు పడతాయి. అవి ఆ ముళ్ళు మనం ఏరుకుంటూ పోవాల్సి ఉంటుంది. అట్లా చెప్పుకుంటూ వచ్చి నేనేమన్నా అంటే, చేదుగా మాట్లాడడం చేతగాక తీయగా మాట్లాడవచ్చు, చేదుగా మాట్లాడడం చేతగాక తీయగా మాట్లాడవచ్చు. పాలు తీసిన తర్వాత నువ్వు పిలిచి తినిపించిన పాలగోకు మధురం మాటలో ఒలకవచ్చు. పాలగోకు అంటే పాలు కాగబెట్టిన తర్వాత అడుగు కొంచెం మాడిపోయి ఉంటుంది. ఆ మాడిపోయింది పాల యొక్క అడుగు ఆ కుండలో కాగబెట్టే వాళ్ళు దారిలో పెట్టి ఆ గోకు అంతా తీస్తే ఆ గోకు కోసం మేమంతా ఎదురు చూసేవాళ్ళం. అది గోకి, పాలగోకు లాంటిదంతా చిన్న కష్కతో గోకి మమ్మల్ని పిలిచి మా అమ్మ పెట్టేది. బహుశా ఆ పాలగోకులో ఉండే తీపిదనం ఏదో నా మాటలో ఒలికి ఉండొచ్చు అని చెప్తాను. అట్లా నువ్వు పిలిచి తినిపించిన పాలగోకు మధురం మాటలో ఒలకవచ్చు. మిరపతోటలో మిరపకాయలేరి కౌకిల్తో కొనుక్కొచ్చి నువ్వు వండి పెట్టిన నూకల అచ్చరు తీపి నా మాటలో ఉండవచ్చు. బాయికాన్ నుంచి నువ్వు గోసిలో దాసుకొచ్చిన పచ్చి పెసరకాయల రుచి పెదవుల మీద జారి ఉండవచ్చు. ఆమె బైకా నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి ఏమైనా తీసుకుపోవాలని
ఆ గోషి పెట్టుకొని పనిచేసేది వాళ్ళు, అంటే మొత్తం కిందికి ఉండేది ఆ చీర. గోషి పెట్టుకున్నప్పుడు పెసరకాయ సీజన్ వచ్చింది అనుకో, ఈయన పెసరకాయలు తీసి పచ్చి పెసరకాయలు తీసుకొని ఆ గోషిలో పెట్టుకొని వచ్చేది. ఇంటికి రాగానే మేము ఎదురుంగపోతే అది తీసి ఇచ్చేది. సో పచ్చి పెసరకాయ రుచి ఏంటిదో చెప్పడానికి బహుశా పచ్చి పెసరకాయలో ఉండేటటువంటి తాజా రుచి నా పెదవుల మీదకి వెళ్ళి జారి ఉండొచ్చు అని. అంటే ఇవన్నీ బాల్యపు జ్ఞాపకాలే. అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు బాయికాడికి పోతే పిల్లల కోసం తీసుకొచ్చినటువంటి పదార్థాలు, ఈ పాలగోకు పెట్టడం కానీ, ఇట్లా రకరకాల రూపాల్లో ఆ బాల్యంలో ఉండేటటువంటి స్మృతులు, మధుర స్మృతులు కావచ్చు, బాధాకరమైనటువంటి కావచ్చు, ఇవన్నీ కవిత్వంలో ఒలుకుతూ వచ్చినాయి. సో ఇంకో కవితన అట్లా మనం చూసినప్పుడు ఇవి లేకుండా ఉండవు. ఇంకొకటి మీకు నేను వెల్కటూర్ అన్నాం కనుక, వెల్కటూర్కి మేము నడిచిపోయేది 5 కిలోమీటర్లు అని చెప్పిన. చెరువు కట్ట మీదకి వెళ్ళి పోవాలి. చెరువు కట్ట మీదకి వెళ్ళిపోయేటప్పుడు చెరువు కట్ట పక్కనే ఒకటి మంత్రాల బొంద అని ఒక బావి ఉండేది. ఆ మంత్రాల బొందలో ఎవరు దిగేటోళ్ళు కాదు, అందులో స్నానం చేసేటోళ్ళు కాదు, కడిగేటోళ్ళు కాదు. మేము ఎంత ధూపతో ఉన్న దాహంతో ఉన్నా కూడా అందులో దిగి నీళ్లు తాగేది కాదు. ఎందుకంటే ఆ మంత్రాల బొంద అని పేరు, దాంట్లో ఎవ్వరూ దాన్ని నీళ్లు వాడేటోళ్ళు కాదు. ఎందుకంటే అందులో దిగితే ఏదో దయ్యం పడుతుందని, లేకపోతే మంత్రాలు చేసిండ్రని, ఇట్లా రకరకాల ఉండేది. దాని పక్క నుంచి పోదాం. ఆ మంత్రాల బొంద కట్టి రాగానే భయం అయ్యేది. ఏమంటే అందులో ఎవరో చనిపోయినారు. ఆ చనిపోయిన దృశ్యాన్ని నాకు మా ఫాదర్ చెప్తుంటే విని నేను కవిత్వంలోకి తీసుకొచ్చాను. మంత్రాల బొందలో ఉంటే ఏమైంది అంటే, ఎవరో ఒక ఆయన పోయి స్నానం చేస్తాను దిగి, దాంట్లో స్నానం చేస్తున్నప్పుడు ఏదో ఒక శక్తి ఆవహించి ఆయన లోపలికి గుంజుకొని అది బలి తీసుకున్నది అని చెప్తాను. ఆయన ఎట్లా గుర్తుపట్టిర్రు అని అంటే, ఆయన మా ధోతి దాని మీద నీళ్ళ మీద ఇట్లా తేలింది అని. అందుకని ఆయన అందులో చనిపోయిండు. ధోతి అక్కడే ఉంది, చెప్పులు అక్కడే ఉన్నాయి, కట్టి అక్కడే ఉంది అని. సో ఆయన అందులో దిగి స్నానం చేయబోయి చనిపోయిండు. చనిపోయిన దాన్ని వాళ్ళు ఇచ్చుకున్న కల్పన అది. పైన ధోతి తేలింది అనే దాన్ని నేను ఒకసారి రాస్తాను. నేను కవిత పేరు తలుపులు లేవు. ఇది కవిత దానికి సంబంధించింది కానీ ఇమేజ్. కవితనేమో తలుపులు లేవు, మా ఇంటికి ఎవరైనా రావచ్చు నన్ను చూడడానికి, దీంట్లో తలుపులు లేవు మా ఇంటికి అని చెప్పి ఒక కవిత ఉంటుంది. తట్టడానికి తలుపులు లేవులే, రావాలనుకుంటే ఎవరైనా నిరభ్యంతరంగా లోనికి రావచ్చు. ఇంకోటి చెప్పాల్సి వస్తే, మా ఊర్లో ఎవరు తలుపులు పెట్టి ఇంకో ఇంటికి పోయేటోళ్ళు కాదు. అదే చాలా ఊర్లలో అప్పుడు ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గొచ్చు కానీ అప్పుడు మొత్తం ఓపెన్ పెట్టినా కూడా ఈవెన్ కుక్కలు కూడా లోపలికి పోయి ఇష్టం వచ్చినట్టు తినేది కాదు. పెంపుడు కుక్క అయినా సరే అది బయట పెట్టినప్పుడు తినేది. కానీ నాకు పోయి ఆ ఇంట్లోకి పోయి వీళ్ళ వండుకున్న దాని మీద పడి తిన్న జ్ఞాపకాలు లేవు. అట్లా తెరబెట్టి పోదురు, తెరబెట్టి పక్కింటికి పోయి ఒక గంట సేపు ముచ్చట పెట్టి వద్దురు. దొంగలు వస్తారనే భయం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అది తలుపులు పెట్టే ఉంటుందని దగ్గరేసి వద్దురు. మా అయితే ఒకసారి తెరిచే పోదురు, దేనికోసం పోయి అటే ఉంటారు. తట్టడానికి తలుపులు లేవులే, రావాలనుకుంటే ఎవరైనా నిరభ్యంతరంగా లోనికి రావచ్చు. దిగుల్లేని దిగుడు బావిలో దలసరి నీటి అంచు మీద తేలే పలచటి అంగవస్త్రాన్ని నేను. ఇప్పుడు అర్థమైంది అసలు ఆ ఇమేజరీ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఆ బావిలో ఆయన చనిపోయిన తర్వాత పైన తేలేటటువంటి ఒక వస్త్రం, అది నాకు అట్లా మైండ్లో మా బాబు చెప్తే గుర్తుంది. అట్లా ఉండిపోయింది. నేను చూడలేదు కానీ చెప్పింది అది. కానీ నేను ఎన్నోసార్లు వేరే వాళ్ళు బట్టలు ఉతుకున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు ఆ వస్త్రం ఎట్లా కప్పుతుంది అనేటువంటి చూసి ఉన్నా. అది చూడగానే అది గుర్తొస్తుంది. దిగుల్లేని దిగుడు బావిలో దలసరి నీటి అంచు మీద తేలే పలచటి అంగవస్త్రాన్ని నేను. వంగిన వేప చెట్టు ఆకురాల్చినప్పుడు అలా కదిలినంత సున్నితంగా నిశ్శబ్దంగా నేను కదులుతుంటాను. కావాలనుకుంటే ఇష్టమైతే నన్ను ముట్టుకొని చూడొచ్చు అని దాన్ని తీసుకొని వస్తాను. తడిగా తగులుతానేమో, జీవితంలో తడిసిన సలిల వలపాన్ని కదా జలజల రాలుతుంటాను. తడి ఉన్నప్పుడు దాన్ని పిండినప్పుడు దాంట్లోంచి నీళ్లు పడతాయి. ఈ బట్ట పిండినప్పుడు కారే నీళ్లను కూడా దీంతో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాను. కావాలనుకుంటే ఇష్టమైతే నన్ను ముట్టుకొని చూడొచ్చు, తడిగా తగులుతానేమో, జీవితంలో తడిసిన సలిల వలిపాన్ని కదా జలజల రాలుతుంటాను అని దాంట్లోకెళ్ళి బట్టలకెళ్ళి నీళ్లు గారేటటువంటి దృశ్యాన్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అట్లా బాల్యంలో ఉండేటటువంటి అనేక అంశాలని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఆ కవిత్వంలో చేసినది. అందుకని ఆ వెల్కటూరు స్కూలుకు పోయేటప్పుడు ఉండే అనేక దృశ్యాలు నా కవిత్వంలో కనబడతాయి. అది ఒక కవితలో అని కాదు, రకరకాల కవితల్లో సందర్భాన్ని బట్టి అట్లా వాడుకోవడం ఉంటుంది. చెరువు కట్ట మీదకి వెళ్ళి పోవాలి, తోవ సరిగ్గా ఉండేది కాదు. అట్లా ఒక 5 ఏళ్ళు 6, 7, 8, 9, 10 5 సంవత్సరాలు రోజు 6 కిలోమీటర్లు అటు 6 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడిచేది. కాకపోతే నాకు ఒక గొప్ప సౌకర్యం ఏంటిది అంటే, మేము ఒక 28 మంది పోయేవాళ్ళం. పెద్ద గుంపు మంద మాకు ఎదురు లేదు. మాకు ఈ 28 మందిలో కనీసం ఒక 20 మంది దాకా రెగ్యులర్ విద్యార్థులు ఉండేవాళ్ళు. ఎవరం అనుకున్న ఎవరికి ఆకలైనా ఈ 20 మందిని బడి ఒక చేను కథం పట్టించేది. ఆకలి అవుతుంటే తొవ్వలో ఉదాహరణకు కంది చేను ఉంది, 20 మందిని బడి తెంపుకునేవాళ్ళం.
పాపం వాడు ఉరికొచ్చి నా చేనంత పాడవుతుందని అనేవాడు. అంటే సరే మేము తింటేనే అవుతుందా అది ఇది అని చెప్పి ఏదో మొత్తానికి అయితే మేము ఇంత కందిక తల ఇంత కందిక అది అని తినేవాళ్ళం. అట్లా మా పోయే దారిలో చింతలు ఉండేవి, చింత చెట్లు. ఆ చింత చెట్లు ఊరి పేరు మీద ఇడిచిపెట్టినారు, నరోన్ చింతలు అని అంటారు. మా ఇంటి పేరు కూడా నరని, ఆ నరోన్ చింతలు అంటారు. ఆ చింత చెట్లు ఇడిచిపెట్టినారు. దాదాపు ఒక 50-100 చెట్లు ఉంటాయి అవి. అప్పుడు చూడండి కాన్సెప్ట్, ఊర్లో వాళ్ళకి ఎట్లాంటి కాన్సెప్ట్ ఉంటే ఆ చింతల్ని ఎప్పుడు అర్రాసి పెట్టేటోళ్ళుగా, ఆ చింతల్ని తర్వాత అర్రాసి పెట్టడం మొదలైంది. అని చింతల్ని అట్లా పబ్లిక్ వదిలిపెట్టేవాళ్ళు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఎవరైనా ఆ చింతకాయ తెంపుకోవడానికి వీలుగా వదిలిపెట్టేవారు. ఏ కూర చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళు తినడానికి గట్కలో కానీ ఇంకోటి కానీ అవి ఒకటి ఉంటే దాంట్లో కూర కిందికి పులుసు తెచ్చుకొని పిండుకొని చేసుకోవచ్చు అని. కానీ దానికి పులుసుకు చింత పులుసుకి ఇండియన్ టానిక్ అని పేరు పెట్టుకున్నాం మేము. ఆ ఇండియన్ టానిక్ చేసుకొని తినేటటువంటి అవకాశం. అట్లా పోయే దారిని బట్టి పోయే బిచ్చగాళ్ళు వస్తారు, 4 రోజులు ఉంటారు. 4 రోజులు ఆ చెట్ల కింద ఉండొచ్చు. ఏమి దొరికినా దొరకకున్నా ఆ చింతకాయ తెంపుకొని పులుసు చేసుకొని తినొచ్చు వాళ్ళు అని. అట్లా విడిచిపెట్టి పబ్లిక్ మీద ఒక 100 చింతలు వదిలిపెట్టేటటువంటి సంస్కృతి ఊరికి ఉండేది. దాని మీద ఎవరికి హక్కు లేదు. ఆ తొవ్వెంట పోయే బాటసార్లు తెంపుకోవచ్చు, ఆ ఊర్లో 2 రోజులు అడుకొని తినడానికి వచ్చినటువంటి బిచ్చగాళ్ళు తినొచ్చు, లేదా జానపద గాయకులు వృత్తి కళాకారులు తినొచ్చు, లేదా ఆ ఊరోళ్ళు ఎవరైనా లేనోళ్ళు ఉంటే నిరుపేదలు కూడా తెంపుకొని తినొచ్చు. అట్లాంటి ఒక మంచి వాతావరణం ఊరికి ఉండేది. అది తర్వాత అర్రాజు చేయడం మొదలుపెట్టింది. ఈ పంచాయతీలు ఎప్పుడైతే వచ్చినాయో, గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ పంచాయతీ ఆస్తి కింద భావించారు దాన్ని. సో వాళ్ళు అర్రాజు చేసి దాని మీద వచ్చే డబ్బుతోనే ఊరు డెవలప్ చేస్తామని పెట్టుకున్నారు. అట్లా సగం డెవలప్ చేసి ఉంటాం. అట్లాంటి మొదటిసారి అర్రాజు చేసినప్పుడు మేము ఆ చింత చెట్ల మీద అప్పటిదానికి ఇష్టం ఉన్నట్టు తినేవాళ్ళం. వీడు అర్రాజు మొదలు పెట్టినాక పాడినానికి ఈ చింత చెట్లు ఎవరు ముట్టడానికి లేదని అప్పుడు వాడి మీద యుద్ధం చేసినాం. 28 మందిని పెద్ద ఎత్తున. మేము ఏం లేదు, నువ్వు మాకు తెంపుకోవడానికి పలానా చింత చెట్టు ఉంది, అది టోటల్ మాకు అప్పచెప్పాలి, అది మా ఇష్టం వచ్చినప్పుడు తింటాం, నువ్వు అప్పచెప్పలేదనుకో అన్ని చెట్ల పనికి అర్థం పడతాం అని చెప్పి మొత్తం 100 చెట్లకి అర్థం అయిపోతాయి. జాగ్రత్త అని చెప్తాం. అంతో గొడవపడి యుద్ధం చేసి బేరమాడి బార్గెనింగ్ చేసి ఆ తియ్యటి చింత మాకు వదిలిపెట్టించుకున్నాం. సో మా ఇష్టం వచ్చినప్పుడు తియ్యటి చింతపండు తెంపుకోవాలి, తినాలి. అట్లాంటి ఒక వాతావరణం, ఒక డెమోక్రటిక్ వాతావరణం కూడా ఉండేది. సో అట్లా పోయి స్కూల్కి వెళ్ళి నేర్చుకునేటటువంటి రోజుల్లో సరిగ్గా నాకు 7వ తరగతిలో ఉన్నప్పుడు శిబి చక్రవర్తి పాఠం ఉండింది. అట్లనే 4వ తరగతిలో శిబి చక్రవర్తి పాఠం ఉండింది. శిబి చక్రవర్తి పావురం వస్తే 4వ తరగతిలో ఉండేది. ఆ మాంసం పావురాన్ని కాపాడడం కోసం తన తొడ మాంసం కోసిస్తారు. అది ఒకటి చిన్నప్పుడు అంటే ఆర్ద్రపరిచినటువంటి అంశం. అంటే మనము లోకం కోసం అవసరమైతే తొడను కోసి ఇచ్చి ఒక పక్షిని కాపాడినటువంటి చరిత్ర ఏదైతే ఉందో, అతని యొక్క త్యాగము, దానశీలత ఏదైతే ఉందో అది బాగా నాటుకుపోయి. సరిగ్గా 8వ తరగతిలో బీద పూజ అని ఒక పాఠం ఉంది, కరుణశ్రీ జంధ్యాల పాప శాస్త్రి గారు. ఆ బీద పూజలో కూడా చాలా ఆర్ద్రమైనటువంటి ఇవి ఉంటాయి. నాకు అది మొదటిసారి అంటే తెలుగు పుస్తకంలో ఉండేటటువంటి ఒక పద్యం ఆకర్షించడం, అంటే బీదవాళ్ళ అవస్థలు కూడా చెప్పడానికి కవిత్వంలో అవకాశం ఉంటుంది అని అది ప్రేరణ కలిగించింది. లేని వాళ్ళంటే మా ఇల్లు మధ్యతరగతి, సాధారణంగా చాలాసార్లు లేని స్థితినే అనుభవిస్తున్నాం. కానీ చుట్టుపక్కల జీవితాల్లో రోజు లేని స్థితి ఉంది. ఇది అంతా కూడా మనకు అందులో కనబడుతుంది. అది పిల్లవాడిని బాగా ఆకర్షించేటటువంటి. వాడిన గుడ్డి పూలు కొని వచ్చను, వీడని జాలిమాలి నో నాడకుమో దయామయ, అర్థము నీకడ విప్పి చెప్ప నోరాడుట లేదు, కానీ నేను కూడా జన్నాడను పూల తోటకు, పుష్పమొక్కటైనను లభించకపోయే నాకటను. నేను పోలేదనుకోకు, కానీ నేను పోయినప్పటికే పూలన్నీ ఎవరో ఏరుకొని పోయినారు. ఇది అసలు విషయం నీకు చెప్పాలంటే లేదు. అందుకని నేను వాడిన పూలు తీసుకొచ్చిన. వాళ్ళేమో చెట్ల మీద పూసినటువంటి తాజా పూలన్నీ వాళ్ళు తెంపుకొచ్చినారు. నేనేమో వాడిపోయినాయి, కింద రాలిపోయినాయి పూలన్నీ పట్టుకొని వచ్చినా, నువ్వేమనకు, నీ దగ్గర నోరిప్పి చెప్పానంటే నాకు కుదురుతలేదు అని చెప్పి పద్యం రాసి. యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుట లేదు, కానీ నేను కూడా జన్నాడను పూల తోటకు. ఆ పదం నాకు చాలా బాగుండింది. ఎందుకు ఏమైపోయినాయి పూలు అనే దాన్ని కింద చెప్తాడు. మంచి వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు, మంచి బంగారపు పూల బుట్టలను గైకొని పోయిరి తోటకు. ఏదో అట్లాంటి బంగారపు పూల బుట్టలు పట్టుకొని పోయినటువంటి వాళ్ళ జీవితం మాకొక్కడు ఉండే అట్లా. సో వాడిని మేము కంపేర్ చేసుకునేది. మా షావుకారు కొడుకు ఉండేవాడు, మా క్లాస్మేటే అప్పటి వరకు. వాడికి నాకు కన్ఫ్రంటేషన్. అతను చాలా సంపన్న జీవితం, నాది మామూలు జీవితం. సో అతన్ని చూసినప్పుడు వాళ్ళు ఇన్ఫీరియర్ చేస్తున్నప్పుడల్లా లోపల ఒక బాధ ఉండేది. అతను ఒకసారి నేను హడావుడిగా మా ఇంట్లో అప్పటిదాకా నేను ఏది ఉంటే తినేవాళ్ళం. 3వ తరగతిలో ఉన్నప్పుడు సంగతి నేను చెప్పి, 3వ తరగతిలో ఉన్నప్పుడు నేను టకటక అంటే అప్పుడు గుర్తులేదు, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. 3వ తరగతిలో ఉన్నప్పుడు నేను పొద్దున టైం అయింది అని అనుకొని మొత్తానికి మా ఇంట్లో గట్క అంటే జొన్న ఇది పోయినాక నేను చూసుకోలే ఈ కొంచెం జేబు దగ్గర మీద ఎదురుగానే కొంచెం అంత గట్కబడి ఎండిపోయి ఉన్నది. అది పడ్డది, నేను చూసుకోలే, అది కాసేపటికి ఎండిపోయింది.
పోయినాక వీడు చూసి గట్క తిన్నాడు అని పెద్ద ఏదో తినకూడని పదార్థం తిన్నట్టు వాడు గాయ చేసిండు. వాడు గాయ చేస్తే ఏంటిదని చూసుకుంటే గట్క పడి ఉన్నది. సో ఎంత బాధ అయింది అని అంటే మనం అంతా చదువుకొని ఉండి మార్కులు వానికంటే ఎక్కువ తెచ్చుకుంటున్నాం, కానీ గట్క దగ్గర వాడు నన్ను ఇన్ఫీరియర్ చేసిండు. అది చాలా బాధ కలిగించి ఆ తర్వాత నేను గట్క తినొద్దని పెట్టుకొని కూర్చున్నా. నేను గట్క తిన్నాను. అవసరమైతే మన ఇంట్లో గట్క తప్ప ఏం లేదు అని అంటే ఎండేది తప్ప గట్క తినేది కాదు. సో మా అవ్వ మళ్ళీ ఆమె కష్టం పెరిగించినాన్ని. నాకు ఇప్పుడైతే అట్లా చేయను, కానీ అప్పుడైతే చేసిన, ఇప్పుడైతే చేయను అట్లా. ఆమె కష్టం పెంచే పని నేను చేయకూడదు కదా. ఆమె నా కోసం మళ్ళీ ఏం చేసేది, ఈ గట్కను అంటే జొన్నను ఇసిరి పిండి చేసి రొట్టె చేసేది. మళ్ళీ అంటే వీడు గట్క తినడు అనే అభిప్రాయం ఏర్పడి నేను గట్క తిన కనుక రొట్టె చేసి ఇచ్చేది. పాప డబుల్ పని అయిపోయింది. అదే గట్క తినకుండా నన్ను ఇన్ఫీరియర్ చేసింది ఎక్కువ. అందుకని నాకు మళ్ళీ ఇక్కడ కనెక్షన్ ఏంటిదంటే, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు మంచి బంగారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానే తోటకు, ఏదో బూరుగు పాకలో మా కూలిన గోడల మధ్య బూరుగ పాకలో ఏదో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తితి అమ్మలేపినను. వాళ్ళు పొద్దున్నే వాళ్ళకు అవకాశం ఉంది కనుక బంగారు పూల బుట్టలు పట్టుకొని పూలన్నీ తీసుకుపోయారు. నేనేమో మా అమ్మ చిన్నగా సూర్యోదయం అయ్యి లేత కిరణాలన్నీ పడ్డ తర్వాత మా అమ్మ వచ్చి దుప్పటి తీసేసి లేపితే లేచిన అని చెప్పి పద్యం ఉంటుంది. అది నాకు బాగా ఆర్ద్రంగా అనిపించింది చిన్నప్పుడు. అంటే ఒక వాళ్ళతో మనకు ఉండేటటువంటి దాన్ని, ఒక వివక్షను, తేడాను, అంతరాన్ని ఈ పద్యంలో మనల్ని చూసుకోవటం. మనం ఎక్కడ ఫిట్ అవుతాం. ఒక చదువుతూ ఉన్నప్పుడు ఒక పాఠము లేదా ఒక పద్యం చదువుతున్నప్పుడు నన్ను ఫిక్స్ చేసుకునేది. అలా సార్ పాఠం చెప్తుండేది. పాఠం చెప్తున్నప్పుడు ఒక దృశ్యం కళ్ళ ముందట కనబడేది. ఈ దృశ్యంలో మనం ఎక్కడో దగ్గర ఫిక్స్ అవుతాం. ఫిక్స్ అయినప్పుడు దాంట్లో లీనమవుతాం. ఫిక్స్ ఎందుకు అవుతామంటే అందులో నేనేంటిది అన్నప్పుడు ఆ దృశ్యంలో లీనమైపోయి అందులో పలానా అయి ఉంటాం. కథ సీత, ఇందాక నాటకం చెప్పిన రాముడు సీత అయితే నేనేంటిది అన్నప్పుడు సీతలో లీనమైపోతుంది. అట్లా ఇక్కడికి వచ్చేసరికి ఈ లేనివాడు దుప్పటి వాళ్ళ అమ్మ వచ్చి లేపితే లేచిండు కదా, వాడిన గుడ్డి పూలు తీసుకొని వచ్చిండు, అతనిలో లీనమైపోయాడు. సో ఈ ఎక్కడైతే బాధితుడు ఉన్నాడో అతనిలో లీనమై, ఆ పాత్రలో లీనమయ్యేటటువంటి తత్వం అట్లా పుట్టింది. ఆ పుట్టినప్పుడు ఇంకా ఆ టైంలో వెల్కటూర్ స్కూల్లో ఒక లైబ్రరీ కూడా ఉండింది. మాకు బందారం స్కూల్లో లైబ్రరీ లేదు. వెల్కటూర్ స్కూల్లో ఒక లైబ్రరీ కూడా ఉంది పిల్లల కోసం, స్కూల్ లైబ్రరీ. స్కూల్ లైబ్రరీలో పుస్తకాలు చిన్నపిల్లల బాల సాహిత్యం అంతా తెచ్చి విస్తృతంగా చదివాడిని. కథల పుస్తకం అంటే చదివాడిని. బహుశా నాకు అక్కడ కనబడ్డ దాంట్లో మొదటిది చందమామ కావచ్చు, బాలమిత్ర కావచ్చు, అక్కడ చూశాను. అట్లనే కథలు, ఆ కథల్లో తండ్రికి 2 భార్యలు ఉంటే ఆ 2 భార్యల్లో ఒక భార్య పట్టపురాణి అయి ఉండి ఇంకొక భార్య పిల్లలు పడిన హింస, అది బాలనాగమ్మ కథ కావచ్చు. అలాంటిది చాలా కథల్లో మనకు వస్తుంటుంది. ఆ పిల్లలు, మొదటి భార్య పిల్లలందరూ గోసపడతారు. ఆ పిల్లల్లో నన్ను వెతుక్కునేవాడిని ఎక్కడో ఏదో ఒకటి. ఎక్కడ కష్టాలు ఉంటాయి దానికి ఎక్కడో నాకు మళ్ళీ బాల్యంలోకి వెళితే నాకు బాల్యం నుంచి వెంటాడిన ఒక చిన్న అవస్థ కూడా మీ ముందట చెప్పాలేమంటే, బాల్యం నుంచి కూడా నాకు ఒక చిన్న సమస్య ఉంది. అది ఏంటిది అంటే, నాకు ఈ 2 కళ్ళల్లో ఒక కన్ను సంపూర్ణంగా కనబడితే ఒక కన్ను పాక్షికంగా కనబడదు, ఒక కన్ను పూర్తి కనబడదు. అది చిన్నప్పుడు నాకేదో ఈ అమ్మవారు అయితే దాంట్లో పువ్వు పడ్డది. ఆ తర్వాత పువ్వు పడితే వీళ్ళు అక్కడ మా ఫాదర్కి అప్పుడు నేను పెద్ద కొడుకుని కనుక తీసుకొచ్చి హాస్పిటల్ చూపెడితే, నువ్వు 5 ఏళ్ళు వచ్చినాకరా, ఏ ఏడాది ఉన్నప్పుడే పడ్డది అది. అప్పుడు తీసుకొచ్చి చూపెట్టిండ్రు. అప్పుడు ఒకటి కొడుకుని కనుక తీసుకొచ్చి చూపెడితే ఇప్పుడు ఆపరేషన్ చేయరాదు, 5 ఏళ్ళకి రమ్మన్నారట. 5 ఏళ్ళ లోపల ఇంకోటి పుట్టినాడు, నన్ను మళ్ళీ తీసుకుపోలేదు, అయిపోయింది అది. ఈ పరిస్థితి ఇట్లా ఉండగా పిల్లలు ఏడిపించేది నన్ను. ఒక కన్ను కనబడేది అనేది గుర్తుపెట్టిన పిల్లలు ఏడిపించేది. ఇవన్నీ ఉన్నాయి ఎదురుగా 3 ఏళ్ళు చూపెట్టి నేను వేళ్ళని గుర్తుపెట్టి 2కు 3, 3కు 2 అన్నప్పుడు అగో ఈయన కనబడదు అని ఏడ్చేది. అట్లాంటిది ఏదో డిఫెక్టు నన్ను నేను న్యూనతాభావం లోపల ఉండేది. అంటే అందరిలో లేను కదా అని. దాన్ని పిల్లలు ఇట్లా ఏడిపించేది. నేను సూర్యుని వెలుగు పోయినప్పుడు కొంచెం ఇట్లా అడ్డం పెట్టుకొని పోవటం, చూసిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా చూసిన వాళ్ళు కొంచెం మెల్లగా కనబడడం, ఇవన్నీ కూడా తరచుగా ఎక్కడో దగ్గర ఏదో ఒక పద్ధతిలో వెంటాడుతున్నాయి. అది అప్పుడే కాదు, ఇవాళకి నన్ను వెంటాడుతున్న అంశాల్లో అదొకటి. పక్కన ఇప్పుడు పెద్దోళ్ళు ఏమో వ్యక్తం చేయలేరు, కానీ నేను ఎప్పుడో చిన్నపిల్లల్ని ఈ అంకుల్ తెలుసారా, ఈ అంకుల్ టీవీలో వస్తాడు అని ఎప్పుడో చూపెడుతుంటారు. అవి చాలా ఆశ్చర్యంగా చూస్తూ అగో నా దిక్కు చూస్తుండే అంటది ఆమె. ఇంత పాప ఉంటుంది, ఇంత పాప ఉండి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా డక్మని కానేస్తుంది. అప్పుడు నాకు ఏమనాలో అర్థం కాదు. అది కవితలో పెట్టారా ఈ భావన? ఈ భావన పెట్టలేదు, ఈ భావన ఎందులో కవితలో రాలేదు. కానీ నాకు టూ పర్సనల్ అంటే చెప్పిన, నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కానీ నేను ఎక్కడ దాంట్లో పెట్టలేదు. అట్లా పెట్టడానికి తగిన సందర్భం, వస్తువు ఏర్పడి ఉండదు. కానీ వీటన్నిటికి సంబంధించిన న్యూనత లేదా వీటన్నిటికి సంబంధించిన భావోద్వేగం
భావోద్వేగం నా కవితలో అనుక్షణం ఈ బాధితుల పక్షాన్ని నిలబడడం అనేటువంటి దాంట్లో కనబడుతుంది. ఇక్కడ ఇలా అంటే నాకు అంగవైకల్యం అనే ఒక కవిత రాసిన నేను. అంటే ఈ అవయవం లేకపోవడం కాదు సమస్య, ఉన్న అవయవాన్ని వినియోగించుకోకపోవడం సమస్య. అంటే చాలామంది చేసేది ఏంటంటే కళ్ళు ఉంటాయి ఇక చూడలేకపోవడమే ఇప్పటి సమస్య, చెవులు ఉంటాయి వినలేకపోవడం ఇప్పటి సమస్య, నోరు ఉంటుంది మాట్లాడలేకపోవడం ఇప్పటి సమస్య అని ఒకటి ఏదో రాశాను నేను. అట్లా వైకల్యం లేని వాళ్ళు బాధపడకూడదు అని రాశాను. అంటే ఈ బాధపడకూడదని వాళ్ళకి చెప్పడం వెనకాల నేను బాధపడినా కనుక మనం బాధపడితేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అట్లాంటి ఇది ఉన్నాయి, కర్మశ్రీ ఇది ఉంది. ఇట్లాంటి ఒక తయారవుతున్న నేపథ్యంలో ఈ కథలు చదివి ఏ బాలనాగమ్మతోనో లేకపోతే బాలవర్ధి రాజుతోనో మనం బాలవర్ధి రాజుతో పోల్చుకొని మాయల పక్కన చంపి తీసుకొచ్చిన బాలవర్ధి రాజు లాగా మనం ఉండాలనేటువంటి ఒక హీరోయిక్ ఇది కూడా న్యూనతలోంచి వచ్చింది. సో బాలవర్ధి రాజు క్యారెక్టర్లో కూడా నేను చాలాసార్లు ఊహించుకుంటున్నాను, నన్ను నేను ఊహించుకునేవాడిని. వాడు చెట్టు తోరలు అవతలికి పోయి ఆ చిలుకను పట్టుకొని మాయల పక్కీరు ఒక్కొక్క కాలు విరిచేసినప్పుడు వీడు అల్లాడడం, అట్లాంటిది సమాజంలో ఉన్న దుర్మార్గుల వైపున వాడు ఎవడెవడైతున్నాడో వాళ్ళని ఏదో ఆడించాలన్నటువంటిది లోపల ఒక తయారవుతుంది. ఈ టైంలో మళ్ళీ మా బాపు ఇన్స్పిరేషన్ దానికి వస్తే మా బాపు చేసిన పని అదే కదా. మా బాపు ఒక సామాన్యుడి పక్షాన్ని నిలబడి కొట్లాడి ఊర్లో కావచ్చు, అది 10 ఊర్లలో కావచ్చు అని అట్లా కమ్యూనిస్టుల మీద ఒక సాఫ్ట్ కార్నరు, ఒక ప్రేమ కలగడానికి కారణం వామపక్ష భావజాలం మీద కారణం అదే. బాలవర్ధి రాజు ఇక్కడ వ్యక్తి కానీ నిజంగా అతని కుటుంబం కోసం వాళ్ళ రాజ్యం కోసం కొట్లాడి ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ మొత్తం ప్రజల కోసం కొట్లాడి వీళ్ళు ఇంకా గొప్పోళ్ళనే ఫీలింగ్ ఒకటి ఉండే. సరిగ్గా అట్లాంటి ఒక తయారవుతున్న కథలు చదివి ఇవి చదివి తయారవుతున్న నేపథ్యంలో సరిగ్గా ఈ అష్టకాల నరసింహరావు శర్మ మాకు మొదటిసారి తెలుగు ఉపాధ్యాయుడికి వచ్చాడు. దానికంటే ముందు ఒక ఆయన నారాయణ రెడ్డి అని ఒక టీచర్ ఉండే. ఆయన నేను ఎట్లా ఒక పాక్షికమైనటువంటి దృష్టితో కొంచెం బాధపడుతున్నాను, అతను కుంటికాలు హ్యాండిక్యాప్డ్ నడవలేకపోయేవాడు. కానీ బాగా అతని యొక్క నడవలేకపోయినప్పటికీ చమత్కారం ఎక్కువ ఉండేది, అతను హాస్యోక్తులు ఎక్కువ వాడేవాడు. ఆయన తెలుగు చెప్పేవాడు మాకు. అతను కుంటివాడై ఉండి కూడా అందరి అభిమానాన్ని పొందడం కూడా అతనిలో నాకు ఆకర్షించిన లక్షణం. ఆ నారాయణ రెడ్డి ఉపన్యాసం చెప్పినా ప్రత్యేకంగా ఉండేది, పాట పాడినా ప్రత్యేకంగా ఉండేది, కానీ ఆ నడక చూసినప్పుడు కొంచెం బాధ కలిగేది. అట్లాంటి దశలోంచి మనం వీటిని జయించవచ్చు అనేటువంటిది ఎక్కడో ఉంది. ఆ జయించడంలో భాగమే నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో రావడం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, సార్లందరి దృష్టిని ఆకర్షించడం, ఇట్లాంటి ఒక పట్టుదలతో నడుస్తున్న టైంలో సరిగ్గా ఈయన మన అష్టకాల నరసింహరావు శర్మ గారు తెలుగు పండితుడిగా వచ్చాడు. రావటం ఆయన అప్పటికే ప్రింట్ అయింది. శిథిల విపంచి అనే పేరుతో ఆయన మొదటిది అది 2వ పుస్తకం. అది మొదటిది భాస్కరేశ్వరి శతకం మీద ఉంటుంది. ఇది అచ్చు చేసుకొని తీసుకొచ్చి విద్యార్థులందరికీ తల పావులో పెట్టి తల ఒకటి అమ్మాడు. అమ్మిన తర్వాత అది చదవాలి కనుక దాని కవిట ఏంటిది, అప్పుడు మొదటిసారి కవి అనే మాట వినడం. కవిత్వం చదివి ఉన్నాం, పద్యాలు చదివి ఉన్నాం, పద్యాల మీద ఒక ప్రేమ ఉంది, కానీ కవి అనే మాట మాత్రం అప్పుడు గ్లామర్గా వినడం, ఆకర్షణీయంగా వినడం. అంటే కవిట అదట ఇదట అని వీళ్ళందరూ చెప్పడం, సార్లందరూ అని పొగడడం, ఇదంతా ఉంది. ఆ పద్యాలు ఏందో చదవాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఈ శిథిల విపంచిలో ఒక పద్యం నాకు బాగా నచ్చేది, అప్పుడు కూడా బాధాకరమైనటువంటిదే. వాళ్ళ అమ్మ మీద రాశాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, అమ్మ మీద రాశాడు. గుండెలు రీలిపోవ కొడుకున్నను మండుటేదారిలోన కూర్చుండగా చేసి వేగనెవరో పిలిపించిన అట్లు పోయితే అండ తొలంగి బేలనై అట్టిటు నీపద పద్మచిహ్నములు రెండైనన్ లభించునంచు ప్రేరణచే జగమెల్ల చుట్టి తిన్ అని రాసుకున్నాడు ఆయన. ఒక అమ్మ ఈయనను పట్టుకొని, పిల్లవాడిని పట్టుకొని ఒక అడవిలోకి తీసుకుపోయి అడవిలో ఆయన అక్కడ వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోతే ఆ తర్వాత అమ్మ కోసం వెతుకుతూ పాదముద్రలు 2 లభిస్తాయేమో అని చెప్పి అనుకొని నేను ఆ పాదముద్రల కోసం ఈ ప్రపంచమంతా చుట్టినా అనే పద్యం ఉంటుంది. ఎవరో పిలిచినట్లే పోయింది ఆమె, చనిపోవడం, ఎవరో పిలిచినట్లే వెళ్ళిపోయిన ఆమె పాదముద్రల కోసం నేను లోకమంతా చుట్టినా అని ఉండేది. సరిగ్గా ఇలాంటిదే మనకి ఆ వెళ్ళిపోయిన తత్వం కార్యవర్ధి బాలనాగమ్మలో కూడా కనబడుతుంది. అంటే అప్పటి వరకు వాళ్ళ అమ్మ లేదు, ఉన్నది అప్పటికి, తర్వాత మాయల పక్కీరు ఎత్తుకుపోయాడు. పాదముద్రలు లేవు, బాలనాగమ్మ లేదు, అమ్మ లేదు. అట్లా కథలు చాలా ఉండేవి అప్పుడు. ఈ కథ బాగా నచ్చేది. ఇలాంటిది మన దగ్గర ఉండే వస్తువు ఏదో కోల్పోయినప్పుడు పొందే బాధ, అనుభవం. అది ఆ విషాదం వెంటాడుతున్నప్పుడు మరి నేనెవరి గురించి రాయాలి, మా అమ్మున్నది బాపున్నాడు. చిత్రం చూడు, విషాదం ఇష్టమైంది, ఆనందం రాయలేను, విషాదం ఇష్టమైంది. ఆ విషాదం గురించి రాయాలంటే మా ఇంట్లో ఈ రకమైనట్టు విషాదం లేదు. అప్పుడు నేను పద్యాలు ఏంటంటే, నేను చనిపోయిన వాళ్ళు ఎవరా అని వెతికితే మా పెద్దమ్మ చనిపోయి ఉన్నది. పెద్దమ్మతో నాకేం బంధం లేదు,
బంధం లేకపోయినా పెద్దమ్మను ఉద్దేశించి కొన్ని పద్యాలు ఎవరు రాశారు. అట్లా ఏదో ఒక అలాంటి ఒక బాల్య దశలో విషాదాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. చుట్టూ ఉన్న విషాదం చాలా ఉంది. ఆ విషాదం ఉండగా, ఆ విషాదాన్ని ఇష్టపడుతుండగా వ్యక్తిగత కౌటుంబిక విషాదం, బంధుత్వానికి సంబంధించిన విషాదం, బంధానికి సంబంధించిన విషాదం కావాలన్నప్పుడు అది దొరకలేదు. అలాంటి ఒక స్థితిని లో కొంత వెతుక్కొని పద్యాలు రాయటం, అది కర్షకుడి జీవితం మీద కొన్ని పద్యాలు రాశాను. ఇట్లా రాస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చందోబద్ధం ఆయన దానికి తోడు ఏంటంటే శిథిల పంచి ఇవ్వడం, అందులో ఉండే పద్యాలు ఆకర్షించడం మాత్రమే కాక మాకు సరిగ్గా 9వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చాడు సారు. 9వ తరగతిలోనే మాకు ఛందస్సు చెప్తారు. ఛందస్సు నేర్పిండు, సారే చెప్పిండు ఛందస్సు. ఉత్పలమాల లక్షణాలు ఏంటి, చెంపకమాల వృత్తపద్య లక్షణాలు ఏంటి, చెంపకమాల ఇట్లాంటి లక్షణాలు. ఆ లక్షణాలు తెలియక ముందు నేను చిన్న ఎఫర్ట్ చేసిన ఈ సార్ రాకముందు. మా సీనియర్లలో ఒక ఆయన అంజిరెడ్డి అని ఒక ఆయన పద్యం రాసిండట. ఆయన 9వ తరగతిలో ఉన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన రాశాడు. ఈ పద్యం ఎట్లా రాస్తారో నాకు తెలియదు, కానీ నేనేం చేసిన తెలుగు పుస్తకంలో పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కపెట్టి 20 అక్షరాలు ఉన్నాయి. ఈ 20 అక్షరాలు పాదం వైజ్ రాసి 4 పాదాలు చేసి ఇదే పద్యం అని నేను అనుకోనిపోయి సార్ చూపెడితే అప్పుడున్న సార్కి అది తెలియదు, ఆయన దాన్ని పట్టించుకోలే. అంటే అట్లాంటి ఒక భ్రమ నుంచి ఈయన సరిగ్గా పద్యం ఎట్లుండాలో పద్య లక్షణాలు చెప్పాడు. చెప్పినాక పద్యం రాయడం ఆయన రాశాడు. ఆయన పద్యాలు రాశాడు, అచ్చు వేసి ఇచ్చాడు. అదే ఒకటి ఈ పద్యం లక్షణాలు చెప్పాడు. దానివల్ల పద్యాలు రాయడం మొదలుపెట్టాను. వృత్త పద్యాలు రాశాను, తేట గీతులు రాశాను, సీత పద్యాలు రాశాను, ఆటవిల తేట గీతులు ఇవన్నీ రాసి వరుస పెట్టి నేను కూడా ఒక ఖండకావ్యానికి సరిపోయినంత ఒక పుస్తకం ఏదో తయారు చేసి అదంతా వేయాలనేటువంటి దీంతో సార్కు వెళ్ళి చూపెట్టేవాడిని. చూపెడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే, నువ్వు ఇవి రాయి కానీ వచన కవిత్వం అనేది కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా నువ్వు స్టడీ చేయి అని చెప్పి వృత్తచేతన అనే పుస్తకం ఇచ్చాడు. ఈ వృత్తచేతన అనేది సిద్దిపేటలో ఉన్న 4 కవులు అచ్చువేశారు. వృత్తచేతన అనే కవుల్లో ఉమాపతి పద్మనాభ శర్మ, రుక్మాభట్ల కృష్ణమూర్తి, జాలపల్లి చంద్రారెడ్డి, తర్వాత ఇంకొక ఎవరు ఉన్నారు, 4. ఈ 4 కలిసి వేసినటువంటి పుస్తకం అది. విఠాల శ్రీకాంత్ శర్మ, ఈ 4 కలిసి వేసిన పుస్తకం. ఆ పుస్తకాన్ని తరచుగా చదవడం, అట్లా వచన కవిత్వం తొలిసారిగా పరిచయం అవ్వడం. సరిగ్గా 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. సిద్ధారెడ్డి గారు, మీ సృజన స్వరం వింటుంటే సమయం తెలియట్లేదు. నిజానికి ఒక తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర మీ జీవితం ప్రతిబింబిస్తుంది కాబట్టి మనకి ఒక కార్యక్రమంలో మీ సృజన స్వరం వినడం సరిపోదు కాబట్టి సమయం కూడా అయిపోయింది కాబట్టి వచ్చే వారం కూడా మీరు మీ సృజన స్వరాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం